பழைய காலத்துல பாத்தீங்கன்னா செய்தி சொல்லி அனுப்புவாங்க. పాత కాలంలో చూసినట్లయితే వర్తమానములు ఉత్తరములు పంపుదురు. ఫోన్ ఈమెయిల్ అది வந்துச்சு. ఇప్పుడే మనకు ఉత్తరములు మనకు ఫోన్లు ఈమెయిల్ అన్ని వచ్చి ఉన్నవి. கல்யாணம்னா ஆள் அனுப்புவாங்க, போய் சொல்லிட்டு வாங்க கல்யாணம் சாவு அப்படின்னு சொன்னா ஆள் அனுப்புவாங்க. వివాహము లేదా ఒక మరణ వార్త ఇవన్నీ తెలుపవలనంటే మనుషులను పంపించి వెళ్ళి చెప్పి రమ్మని చెప్పుదురు. ఆయన యోబు యొక్క దినములలో ఆయన ఉత్తరములు తీసుకెళ్లి వ్యక్తులు ఉండి ఉన్నారు. ఏదైనా ఒక మరణం అంటే వారు ఏం చేస్తారు? మెల్లగా నడిచి వెళ్ళి చెప్పవచ్చుదురా, వేగంగా పరిగెత్తుదురు. అందువల్లనే లోకములో చెప్పుదురు, మరణములకు రమ్మంటే పాలు పెట్టుకు వచ్చి ఉన్నారని చెప్పుదురు. చనిపోతే ఆలస్యంగా వెళ్ళుదురు, అలా కాదు. ఆ కాలంలో వేగంగా పరిగెత్తు వారిని ఉత్తరములు తీసుకుని వెళ్ళి వ్యక్తిగా పోస్ట్ మ్యాన్ గా పెట్టుదురు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ దినాల్లో వారి యొక్క వేగమే అతి వేగంగా ఎక్కువ వేగంగా కనబడియలది. அஞ்சற்காரர்கள் ஓடுகிற ஓட்டத்திலும் என்னுடைய நாட்கள் தீவிரமாய் போய் கொண்டிருக்கிறது என்று சொல்கிறார். అందువల్లనే యోబు చెప్పుచున్నాడు, నా దినములు ఆ యొక్క పోస్ట్ మ్యాన్ యొక్క దినముల కంటే వేగంగా పరిగెత్తుచున్నావని చెప్పుచున్నాడు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. நாட்கள் கடந்து போக போக நாம் நம்முடைய ஜீவியத்திலே கர்த்தரிடத்திலே நெருங்கி வர வேண்டும். దినములు గతించుచుండగా మనం మన జీవితంలో దేవుని ఎదుగు సమీపించి రావాలను. இல்லாவிட்டால் நாம் நம்முடைய நாட்களை வீணடித்ததற்காக துக்கப்பட வேண்டியதாக இருக்கும். లేని ఎడల మన దినములను మనం వ్యర్థపరిచినందుకు మనం దుఃఖపడవలసి వచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இப்போதான் இந்த வருஷம் ஸ்டார்ட் ஆன மாதிரி ఇప్పుడే ఆ వాక్యం ప్రారంభమైనట్లుగా ఉన్నది. இந்த வருஷம் ఈ సంవత్సరం ప్రారంభమైనట్లుగా ఉన్నది. அதுக்குள்ளாக ஒரு மாதம் முடிந்து விட்டது. దానిలోపుగానే ఒక నెల ముగింపబడి ఉన్నది. இந்த வாரம் தான் இந்த மாதத்துடைய கடைசி ஆராதனை. ఈ యొక్క నెలలో ఈ దినమే చివరి ఆరాధన. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இந்த மாதம் எல்லாம் நம்மை பாதுகாத்தபடியினால் அவரை நாம் ஸ்தோத்திரம். దేవుడి నిమిత్తం మనల్ని కాపాడినందుకు మనం ఆయనను స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. இந்த வாரத்தின் கூட்ட ஒழுங்கு, ఈ వారంలో జరిగే కూట క్రమములు 29ஆம் தேதி வேளக்கிழமை நமக்கு காலை உபவாசம் சாயங்காலம் వేదపాఠ కూటం నడివేరు. 29వ తారీఖు ఉదయకాలం అనగా గురువారం అనందు ఉపవాస ఉదయకాలం 9 గంటలకు ఉపవాస ప్రార్థన, సాయంత్రం 6 గంటలకు వేదపాఠ కూటం జరిపింపబడును. சனிக்கிழமை நமக்கு மத்தட் 31st இந்த மாதத்துடைய கடைசி நாள். శనివారం దినమందు మనకి నెల యొక్క చివరి దినము నెలాఖరి ప్రార్థన ఉన్నది. காலையில் உபவாசம் நடைபெறும், சாயங்காலம் காத்து கொண்டு இருக்கும். அதை தொடர்ந்து இரவு 10 மணிக்கு மத்தட் மாத இறுதி கூட்டம் நடைபெறும். ఉదయకాలము 9-10 గంటలకు ఉపవాస ప్రార్థన, సాయంత్రం కనిపెట్టు కూటము జరుగును. దానితో పాటు కొనసాగింపబడి 10 గంటలకు నెలాఖరి ప్రార్థన జరిపింపబడును. ఆరాధన ఎல்லாம் எப்பொழுதும் போல நடைபெறும். ఆదివారపు ఆరాధనయు ఎప్పటి వలెనే క్రమ ప్రకారంగా జరుగును. இந்த வருகிற வாரம் சமய ஊழியம் செய்ய வேண்டியவருடைய பெயர்களை வாசிக்கிறோம். இருக்கிறவர்கள் உங்கள் கையிலே வைத்து వచ్చే వారము వంట డ్యూటీ చేయవారి యొక్క పేర్లు చదువుచున్నాము. ఉన్న వారు మీ చేతులు పైకెత్తుడి. சிலர் மனப்பூர்வமாய் நன்றாய் செய்கிறார்கள். కొంతమంది మనోపూర్వకముగాను బాగుగాను చేయుచున్నారు. அவர்களுக்கு பிரதிபலன் இருக்கிறது. వారికి ప్రతిఫలం ఉన్నది. சிலர் சின்ன விஷயத்துல கூட உண்மையா இருக்க மாட்டாங்க. కొంతమంది చిన్న విషయాలలో కూడా నమ్మకంగా ఉండరు. 2 மாசத்துக்கு ஒரு வாட்டி தான், மேக்ஸிமம் 2-2.5 மாசத்துக்கு ஒரு வாட்டி தான் ஒரு ஃபேமிலிக்கு இந்த சமையல் டியூட்டி வருகிறது. సాధ్యమైనంత వరకు ఒక 2.5 నెలల తర్వాతనే ఒక్కొక్క కుటుంబములకు ఆ యొక్క వంట చేయ పని వచ్చుచున్నది. சில பேர் அதுல கூட ரொம்ப கஞ்சத்தனம் காமிக்கும். దానిలో కొంతమంది దానిలో కూడా చాలా పిసినారితనం చూపిస్తున్నారు. పిసినారితనం కామించాలి పర్వాలేదు, పిసినారితనం చూపించినా పర్వాలేదు, இல்ல நினைச்சீங்கன்னா లేదనుకోవచ్చు. అయితే శరీరంలో కూడా అంత కష్టపడి వేరే చేయమంటారు. శరీరంలో కూడా వచ్చి కష్టపడి పని చేయట్లేదు. மற்றவங்க சமைச்சு இருக்கும்போது நீங்க சாப்பிட போறீங்க. ఇతరులు వంట చేసి పెడితే మీరు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. உங்க டியூட்டி வரும்போது நீங்களும் அதை சரியாய் செய்ய வேண்டும். మీ యొక్క డ్యూటీ వచ్చినప్పుడు
రీతిగా చేయవలెను. கர்த்தருக்காய் செய்கிறோம் என்ற வெளிப்படுத்தலோடு செய்ய வேண்டும். మనం దేవుని కొరకు చేయుచున్నామనే ప్రకటనతో చేయవలెను. அப்பொழுது அதனால் உங்களுக்கு பிரதிபலன் கிடைக்கும். అప్పుడు దాని వలన మీకు ప్రతిఫలం అనేది కలుగును. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இந்த வாரம் டியூட்டி செய்வர்களுடைய பெயர்களை வாசிக்கிறேன். பிரதர் தீமோத்தி, பிரதர் மணி, பிரதர் டேனி, சிஸ்டர் விஜயம்மா, சிஸ்டர் சாந்தி, கொண்டலாத வரும் சிஸ்டர் நிச்சயம்மா, சிஸ்டர் ரூத்தம்மா. தீமோத்தி, மணி, டேனி, விஜயம்மா, சாந்தி, நிச்சயம்மா, ரூத்தம்மா. கர்த்தர் உதவி செய்யும்படியாக ஸ்தோத்திரம். దేవుని వారికి సహాయం చేయనుగా స్తోత్రించెదము. ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். நம்முடைய தியானத்துக்காக கொலோசியர் 1ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தை வாசிக்கிறேன். మన యొక్క ధ్యానార్థమై కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదువుట విందాము. 14. కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. குமாரனாகிய அவருக்குள் அவருடைய இரத்தத்தினாலே பாவ மன்னிப்பாகிய மீட்பு நமக்கு உண்டாயிருக்கிறது. குமாரனாகிய அவருக்குள் அவருடைய இரத்தத்தினாலே பாவ மன்னிப்பாகிய மீட்பு நமக்கு உண்டாயிருக்கிறது. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. நாம் கேட்கிறதான ஒரு சுவிசேஷம் இரத்தத்தினால் நனைந்திருக்கிறதான சுவிசேஷம். మనం వినుచున్న ఈ సువార్త అనేది రక్తం వలన కలిగిన సువార్త అయ్యున్నది. ரத்தம் இல்லாவிட்டால் புதிய ஏற்பாட்டின் சுவிசேஷம் இல்லை. రక్తము లేని యెడల క్రొత్త నిబంధన సువార్త లేదు. இன்றைக்கு அநேகர் சுவிசேஷத்தை பிரசங்கிக்கிறேன் என்று சொல்லி ரத்தம் இல்லாததான ஒரு சுவிசேஷத்தை பிரசங்கித்துக் கொண்டிருக்கிறார். ఈ యొక్క దినములలో అనేక మంది సువార్తను ప్రకటించుచున్నాము అని చెప్పి రక్తము లేనటువంటి సువార్తని ప్రకటించుచున్నారు. சுவிசேஷத்தினுடைய மையம் கிறிஸ்து இயேசுவினுடைய ரத்தமாக இருக்கிறது. సువార్త యొక్క మధ్య భాగం అనేది అది రక్తం యొక్క విశేషమై ఉన్నది. இந்த ரத்தத்தின் மேல் ஒருவன் விசுவாசம் வைக்கும் போது அவன் ரட்சிக்கப்படுகிறான் அல்லது தேவனுடைய ராஜ்யத்திற்குள்ளாக பிரவேசிக்கிறான் என்று வேதம் சொல்கிறது. ఈ రక్తం మీద ఒకడు విశ్వాసం వచ్చినప్పుడు అతడు రక్షింపబడుచున్నాడు, లేని యెడల దేవుని రాజ్య వారసునిగా మార్చబడుచున్నాడని చెప్పబడి ఉన్నది. ரத்தம் தான் ஆத்துமாவுக்காக பாவ நிவர்த்தி செய்கிறது என்று பஞ்ச காண்டங்களிலே, அதாவது லேவியராகமத்திலே மோசே மூலமாய் தேவன் எழுதி வைத்தார். రక్తం అనేది ఆ యొక్క ప్రాణం నిమిత్తము ప్రాయశ్చిత్తంగా అర్పించబడి ఉన్నదని చెప్పి మనకు 5 కాండములైనటువంటి లేవి కాండంలో రాయబడి ఉన్నది. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. ஆனபடியால் ஒரு தேவனுடைய பிள்ளை ரத்தத்தை குறித்த சரியான ஒரு அறிவையும் வெளிப்படுத்தலையும் உடையவனாக இருக்க வேண்டும். అందువలన ఒక దేవుని బిడ్డ రక్తమును గురించి సరి అయినటువంటి ప్రకటనయు తెలివియు కలవాడై ఉండవలెను. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் பார்க்கும்போது ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూచినప్పుడు ரத்தத்தை நம்மால் தெளிவாக பார்க்க முடியும். రక్తమును మనము తేటగా చూడగలము. ஆதி மனிதனாகிய ஆதாம் பாவம் செய்த போது ఆది మానవుడైన ఆదాము పాపము చేసినప్పుడు அவன் நிர்வாணியாக இருந்தான். అతడు దిగంబరిగా ఉండెను. அவன் தன்னுடைய நிர்வாணத்தை மறைக்கும்படி అతడు తన దిగంబరత్వమును మరుగు చేసుకొనుటకు அத்தி இலைகளை எடுத்து அதனால் தனக்கு ஒரு வஸ்திரத்தை தைத்து கொண்டான். అతడు అంజూరపు ఆకులు తీసుకొని దాని ద్వారా అతనికి ఒక వస్త్రమును కచ్చడమును కుట్టుకుని ఉన్నాడు. மரத்தின் இலைகளினால் ஒரு வஸ்திரம் ட்ரெஸ் செஞ்சு போட்டுக்கிட்டால் எவ்வளவு நேரம் இருக்கும்? ఆ యొక్క చెట్టు ఆకులతో ఆ యొక్క వస్త్రమును ఒక దుస్తులను చేసుకుని వేసుకునేటట్లయితే అది ఎన్ని దినములు ఉండును. இலைகள் காய்ந்து போய் உதிர்ந்து போகும்போது மறுபடியும் அவனுடைய நிர்வாணம் வெளிப்படும். ఆ యొక్క ఆకులనేవి ఎండిపోయి రాలిపోయినప్పుడు మరలా తిరిగి అతని దిగంబరత్వం అనేది కనబడును. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. ஆனால் தேவனாகிய கர்த்தர் இரக்கத்தில் ஐஸ்வர்யமுடையவர். மனுஷனுக்காக அவர் மரத்தினால் உண்டான அத்தி இலைகளை அல்ல, தோல் உடைகளை தேவன் தாமே உண்டாக்கினார் என்று ஆதியாகமம் 3ஆம் அதிகாரத்திலே நாம் பார்க்கலாம். అయితే దేవుడైన యెహోవా కనికరము గలవాడై ఉన్నారు గనుక ఆయన ఆది మానవుని నిమిత్తమై ఆ యొక్క అంజూరపు ఆకులను కాకుండా మనుషుని కొరకు ఆయన చర్మపు చొక్కాయిలను కుట్టించినట్లుగా ఆది కాండము 3వ అధ్యాయం మనం చూచుచున్నాము. தேவன் தாமே தோல் உடைகளை அவனுக்கு உண்டாக்கி அவனுக்கு அந்த தோல் உடைகளை தரிப்பிக்கிறார். దేవుడైన యెహోవా వారికి చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించి ఉన్నారు. அந்த தோல் உடையை செய்ய வேண்டும் என்று சொன்னார். ఆ యొక్క చర్మపు చొక్కాయిలు చేయవలెనంటే ஒரு மிருகம் கொலை செய்யப்பட வேண்டும். ఒక మృగము అనేది చంపబడవలెను. மிருகம் கொலை செய்யப்படாமல் ஒரு தோல்
அந்த தோலினால் வஸ்திரத்தை உண்டு பண்ண முடியாது. మృగము చంపబడకుండా ఆ యొక్క చర్మమును తీసి ఆ చర్మముతో వస్త్రములను కలుగ చేయలేము. ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 21ஆம் வசனத்தில் வாசிக்கும்போது ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనములో మనం చదివినప్పుడు தேவனாகிய கர்த்தர் ஆதாமுக்கும் அவன் மனைவிக்கும் தோல் உடைகளை உண்டாக்கி அவர்களுக்கு உடுத்தினார். దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. தேவன் அந்த தோல் உடைகளை உண்டாக்குகிறது மட்டுமல்ல, దేవుడు ఆ చర్మపు చొక్కాయిలను నిర్మించడం మాత్రం కాదు, డ్రెస్ உண்டாக்கி போட்டுக்கோங்கன்னு சொல்லல. ఆ వస్త్రములను కలిగించి ఇదిగోండి వేసుకోండి అని చెప్పలేదు. என்ன செய்தாரா? ఏం చేసి ఉన్నారట? వస్త్రத்தை உண்டாக்கி, ఆయన దుస్తులను చేయించి, వస్త్రத்தை உண்டாக்கி, ఆ యొక్క దుస్తులను చేయించి அந்த వస్త్రத்தை அவர்தாமே உடுத்து வைக்கிறார். ఆ యొక్క దుస్తులను లేదా ఆ వస్త్రములను ఆయన తానే ధరింపజేయుచున్నాడు. தம்முடைய சொந்த பிள்ளைகளுக்கு, சின்ன பிள்ளைகளுக்கு எப்படி தாய் தகப்பன்மார்கள் வஸ்திரத்தை போட்டு வைப்பார்களோ, ఇలాగున తమ యొక్క చిన్న పిల్లలకు తల్లిదండ్రులైన వారు వస్త్రములను ధరింపచేయుదురో அதே விதముగా தேவனாகிய கர்த்தர் இந்த மனிதனுக்கு வஸ்திரத்தை உடுத்து வைக்கிறதாக நாம் பார்க்க முடிகிறது. దేవుడైన యెహోవా మానవునికి వస్త్రములను తొడిగించినట్లుగా మనం చూడగలము. அவனுக்கு வஸ்திரத்தை உண்டாக்கும்படி వారికి వస్త్రములను చేయించు నిమిత్తము அது நிச்சயமாய் ஒரு மிருகம் என்ன செய்யப்பட்டிருக்க வேண்டும். అక్కడ నిశ్చయంగా ఒక మృగము ఏం చేయబడి ఉండవలెను? கொலை செய்யப்பட்டிருக்கத்தான் வேண்டும். హత్య లేదా చంపబడి ఉండవలెను. இல்லாத பட்சத்திலே நிர்வாணியாய் இருக்கிற மனிதனுக்கு வஸ்திரம் என்பது கிடைத்திருக்காது. లేని ఎడల ఆ యొక్క దిగంబరిగా ఉన్న మానవునికి ఆ యొక్క వస్త్రములు అనేవి దొరికి ఉండవు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அதாவது అదేమనగా இயேசுவின் இரத்தத்தின் நிமித்தம், యేసు యొక్క రక్తము నిమిత్తము தேவனாகிய கர்த்தர் நமக்கு நீதியின் உடைகளை உடுத்துவிப்பதை இது காண்பிக்கிறது. దేవుడైన యెహోవా మనకు నీతి అను పైబట్టను ధరింప చేయుటని బయలుపరచుచున్నది. வேதத்திலே 7 விதமான வஸ்திரங்களை நாம் பார்க்க முடியும். పరిశుద్ధ గ్రంథములో 7 రకములైన వస్త్రములను మనము చూడగలము. அவைகளை நாம் தியானிக்க போக வேண்டாம். వాటిని ఇప్పుడు మనం ధ్యానించుటకు వెళ్ళవద్దు. ஆனால் అయితే அந்த 7 வஸ்திரங்களே ஒரு முக்கியமான ஒரு வஸ்திரம் தான் நீதியின் வஸ்திரம். ఆ 7 వస్త్రములలో ఒక ముఖ్యమైనటువంటి వస్త్రమే నీతి అను పైబట్ట. அந்த நீதியின் வஸ்திரத்தை நமக்கு உடுத்துவிப்பதே இந்த கிறிஸ்துவுடைய ரத்தம் தான். ఈ యొక్క నీతి అను పైబట్టను మనకు ధరింప చేయనది ఈ క్రీస్తు రక్తమై ఉన్నది. உதாரணకు ஈசாக்கு தன்னுடைய மூத்த மகனாகிய ஏசாவை ஆசீர்வதிக்கும்படி சமைத்து ஆகாரத்தை கொண்டு வரும்படி சொல்கிறார். ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి యోసేపును ఆశీర్వదించే నిమిత్తమై ఏసావుని ఆశీర్వదించే నిమిత్తమై వంట చేసి తీసుకొని రమ్మని రుచిగల భోజనములను తెమ్మని చెప్పి ఉన్నాడు. அதற்குள்ளாய் அவனுடைய தாயாகிய ரெபெக்காள் அதை கேட்டு யாக்கோபினிடத்தில் அந்த செய்தியை சொன்னார். ఆ దానిలోపుగానే తన తల్లి అయినటువంటి రిబ్కా దానిని విని యాకోబు యొద్ద ఆ యొక్క వర్తమానము చెప్పి ఉన్నది. ఏసావు రోమం మిగుందం, ఏసావు అధికమైనటువంటి రోమములు వెంట్రుకలు గలవాడు. ஆனால் యాకోబు రోమమற்ற శరీరத்தை உடையவன். అయితే యాకోబు ఆ యొక్క వెంట్రుకలు రోమములు లేని శరీరములు గలవాడు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இப்போது ரெபெக்காள் என்ன செய்தார்? ఇప్పుడు రిబ్కా ఏం చేసి ఉన్నది? ஒரு ஆட்டுக்குட்டி சமைத்து ఒక గొర్రె పిల్లను వంట చేసి அந்த ஆட்டுக்குட்டியுடைய தோலை எடுத்து ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క చర్మమును తీసి யாக்கோபுக்கு ஒரு ட்ரெஸ் மாதிரி பண்ணி యాకోబుకు ఒక దుస్తుల వలె తయారు చేసి ஈசாக்கிடத்திலே அனுப்பி வைத்தார். ఇస్సాకునొద్దకు పంపించి ఉన్నది. இப்போ ஈசாக்கு இடத்திலே யாக்கோபு வந்து தகப்பனே என்று கூப்பிடுகிறார். ఇప్పుడు ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చి తండ్రి అని పిలుచుచున్నాడు. சத்தம் தெரியும்ல, ఆ యొక్క శబ్దము స్వరము తెలియదు కదా. இது ஏசாவின் சத்தமா இல்லாமல் யாக்கோபின் சத்தமா இருக்கிறது. ఇది ఏసావు స్వరము వల్లే లేదు, యాకోబు స్వరమై ఉన్నది. நீ கிட்டே வா, నీవు దగ్గరికి రమ్ము, நீ என் மகனாகிய ஏசாதானோ என்று சொல்லி என்ன பார்க்கிறேன், தடவி பார்க்கிறேன். నీవు నా కుమారుడైన ఏసావువేనా అని నేను తడవి చూచెదను. இப்பொழுது யாக்கோபு அந்த ஆட்டு தோலை போற்றிக் கொண்டு ஈசாக்கிடத்திலே வருகிறார். ఇప్పుడు యాకోబు ఆ గొర్రె చర్మమును వేసుకుని ఇస్సాకు దగ్గరకు వచ్చుచున్నాడు. தடவி பார்த்தா అతడు తడవి చూస్తే ஒரே முடி, ఒకే వెంట్రుకలు. யாரு நினைச்சா? అతడు ఎవరు అనుకుని ఉన్నాడు? ஏசா என்று நினைத்து ఏసావుని తలంచి யாரை ఆశీర్వదించాர்? ఎవరిని ఆశీర్వదించుచున్నాడు? యాకోబை ఆశీర్వదించారు. యాకోబును ఆశీర్వదించుచున్నాడు. యాకోబుకు அந்த ஆசீர்வாதம்
ஆசீர்வாதத்தை கொண்டு வந்தது எது? ఆ యాకోబునకు ఆ ఆశీర్వాదమును తీసుకుని వచ్చినది அவன் ఏది? மேல் போட்டிருந்த அந்த ஆட்டு சர்மம். అతని మీద వేయబడి ఉన్నటువంటి కప్పబడి ఉన్న ఆ గొర్రె చర్మము. ஒருவேளை யாக்கோபின் மேல் அந்த ஆட்டு தோல் இல்லாவிட்டால், ఒకవేళ యాకోబు మీద ఆ గొర్రె చర్మము లేకుండా పోయినట్లయితే, யாக்கோபு ஆசீர்வாதத்தை பெறுவதற்கு பதிலாக యాకోబు ఆశీర్వాదమును పొందుటకు ప్రతిగా எதை அடைந்திருப்பான்? ఏమి పొందియుండును? சாபத்தை பெற்றிருப்பான். శాపమును పొందియుండును. கர்த்தருடைய நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. நாம் எப்போதும் அந்த ரத்தத்திலே மறைந்திருக்கக்கூடிய ஒரு அனுபவம் இருக்க வேண்டும். మనలో ఎల్లప్పుడూ కూడా రక్తములో మరుగై ఉండే అనుభవం అనేది కనబడవలెను. பழைய ஏற்பாட்டிலே பல இடங்களிலே ரத்தத்தை குறித்து நாம் பார்க்கலாம். పాత నిబంధనలో పలు చోట్ల మనము రక్తమును గురించి చూడవచ్చు. இந்த ரத்தத்தின் நிமித்தமாகத்தான் வேதம் முழுவதும் தேவனுடைய ஜனங்களுக்கு ஆசீர்வாதம் கிடைக்கிறதாக நாம் பார்க்க முடியும். ఆ రక్తము వలననే పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా దేవుని జనులకు ఆశీర్వాదము దొరుకుచున్నట్లుగా మనం చూడగలము. ஆதாமினுடைய முதல் சந்ததியான ஆபேல் காயினை பார்க்கும்போது, ఆదాము యొక్క మొట్టమొదటి సంతానమైన హేబేలును కయీనును చూచినప్పుడు, ஆபேல் மந்தை மேய்ப்பனாய் மாறினார். హేబేలు గొర్రెల కాపరిగా మారి ఉన్నాడు. காயின் நிலத்தை பயிரிடுகிறவர்களாக மாறினார். కయీను పంటను భూమిని సేద్యపరచేవాడుగా మారి ఉన్నాడు. ரெண்டு பேரும் கர்த்தருக்கு காணிக்கையை கொண்டு வருகிறார். ఇద్దరు కూడా దేవునికి అర్పణములను తెచ్చుచున్నారు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. ஒருவன் என்னமோ வயலிலே விளைந்த முதற் பலனான சிரேஷ்டமானவைகளை கொண்டு வருகிறார். ఒకడేమో తన పొలము పంటలో శ్రేష్టమైన భాగమును తీసుకొని వచ్చుచున్నాడు. ஆனால் ஆபேலோ అయితే హేబేలు மிருக ஜீவன்களின் முதற் பலனானவைகளை கொண்டு வந்து తన యొక్క మృగ జీవులను పుట్టిన వాటిలో ప్రథమ ఫలమైన వాటిని తీసుకొని వచ్చి ரத்தத்தை பலியாக செலுத்துகிறார். రక్తమును బలిగా అర్పించుచున్నాడు. ரெண்டத்திலே தேவன் எதை அங்கீகரித்தார்? రెండింటిలో దేవుడు దేనిని అంగీకరించి ఉన్నారు? ஆபேலுடைய ரத்த பலியை தேவன் அங்கீகரித்தார். హేబేలు యొక్క రక్తము యొక్క బలిని దేవుడు అంగీకరించి ఉన్నారు. அது நிமித்தமாய் அவன் நீதிமானாக்கப்பட்டான். దానిని బట్టి అతడు నీతిమంతుడిగా அது తీర్చబడెను. நிமித்தமாய் அவன் நற்சாட்சியை பெற்றான். దాని నిమిత్తమే అతడు మంచి సాక్ష్యమును పొంది ఉన్నాడు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இது யார் ஆபேலுக்கு சொல்லிக் கொடுத்திருப்பார்? దీనిని ఎవరు హేబేలుకు నేర్పించి ఉందరు? யார் சொல்லிக் கொடுத்திருப்பார்? ఎవరు నేర్పించి ఉందరు? ஆதியிலே தேவன் செய்ததை ஒருவேளை ஆதாம் ஆபேலுக்கு சொல்லியிருக்க கூடும். ఆది యందు దేవుడు చేసిన దానిని ఒకవేళ ఆదాము హేబేలుకు చెప్పి ఉండవచ్చు. எங்களுக்கு வஸ்திரத்தை உடுவித்து வைக்கும்படி தேவனாகிய கர்த்தர் ஒரு மிருகத்தை கொன்று அந்த மிருகத்தினால் எங்களுக்கு வஸ்திரத்தை தருவித்தார். అయ్యా, మాకు దేవుడైన యెహోవా వస్త్రములను నిర్మించు నిమిత్తమే ఒక మృగమును చంపి ఆ చర్మముతో మాకు వస్త్రములను తొడిగించి ఉన్నారు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இதை வெளிப்படுத்தலாய் வைத்து దీనిని ప్రకటనగా పెట్టుకొని ஆபேல் தேவனுக்கு ஒரு ஆட்டுக்குட்டியை பலி செலுத்துகிறார். హేబేలు దేవునికి ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించుచున్నాడు. இன்னும் ஆபிரகாமை பார்க்கும்போது ఇంకను అబ్రహామును చూచినప్పుడు ஆட்டு கடாவை தேவனுக்கு பலி செலுத்துகிறார். ఆ యొక్క గొర్రె కోడిను అతడు దేవునికి బలిగా అర్పించుచున్నాడు. எங்கெல்லாம் தேவனுடைய ஜனங்கள் ஆசீர்வதிக்கப்படுகிறார்களோ ఎక్కడెక్కడయో దేవుని జనులు ఆశీర్వదింపబడుచున్నారు. அங்கெல்லாம் நிச்சயமாய் ரத்தமானது சிந்தப்படுகிறது. అక్కడ దేవుడు నిశ్చయంగా రక్తం అనేది இந்த చిందింపబడుచున్నది. ரத்தத்தின் நிமித்தமாகத்தான் இஸ்ரவேல் ஜனங்கள் ஆசீர்வதிக்கப்பட்டார். ఈ రక్తమును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడి ఉన్నారు. பழைய ஏற்பாட்டை பொறுத்த வரையில் పాత నిబంధన మట్టుకైతే ஆடு, மாடு, இலக்காலை, புறா இப்படிப்பட்டவைகளுடைய ரத்தத்தினால் அவர்கள் தேவனிடத்திலே நெருங்கி சேரக்கூடியவர்களாக இருந்தார். గొర్రెలు, పశువులు, కోడెలు, పావురము ఇలాంటి వాటితో వారు దేవుని యొద్దకు సమీపించేవారుగా కనబడి ఉన్నారు. ஆனால் புதிய ஏற்பாட்டிலே అయితే కృత నిబంధనలో இந்த ஆடு, மாடு, கோழி இவைகளுடைய ரத்தத்தினால் நாம் தேவனிடத்திலே சேர முடியாது. ఈ యొక్క గొర్రెలు, పశువులు, కోడెలు అంటే రక్తము చేత మనము దేవుని యొద్దకు సమీపించలేము. தேவன் தம்முடைய சுய ரத்தத்தை நமக்காய் சிந்தியிருக்கிறார். దేవుడు తన స్వరక్తమును మన నిమిత్తమై చిందించి ఉన్నారు. இந்த ரத்தத்தின் நிமித்தமாகத்தான் ఈ రక్తమును బట్టి நாம் தேவனிடத்திலே நெருங்கி சேர முடியும். మనము దేవుని యొద్దకు సమీపించి చేరగలము. இன்னைக்கு தேவனுடைய ஜனங்களுக்கு இந்த ரத்தத்தை குறித்த சரியான வெளிப்படுத்தல் இல்லாதபடியினால் నేను దేవుని ప్రజలకు ఈ రక్తమును గురించి సరైనటువంటి ప్రకటన లేకపోవడం చేత அவர்கள் சாபத்திலே வாழ்கிறார்கள். వారు శాపంలో బ్రతుకుచున్నారు. வியாதியிலே வாழ்கிறார்கள். వారు వ్యాధిలో జీవించుచున్నారు. புறக்கணிக்கப்பட்டதான ஒரு வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருக்கிறார். ఓటమి పాలైనటువంటి జీవితములతో వారు జీవించుచున్నారు. கிறிஸ்துவின் ரத்தத்தை குறித்ததான ஒரு வெளிப்படுத்தலை தேவனுடைய ஊழியர்கள் கூட இந்த நாட்கள்
நாட்களிலே சரியாய் தேவனுடைய சபைக்கு போதிப்பதில்லை. క్రీస్తు రక్తమును గురించినటువంటి ప్రకటనను ఈ యొక్క దినములలో దేవుని సేవకులైన వారు కూడా సరైన విధంగా సంఘములకు బోధించలేదు. ஏதோ கட்டளைகளையும் பிரமாணங்களையும் நியாய பிரமாணத்தை போதித்துக் கொண்டிருக்கிறார். ఏదో కట్టడలు ఆజ్ఞలు ధర్మశాస్త్రమును మాత్రమే బోధించుచున్నారు. ஆனால் புதிய ஏற்பாட்டின் உபதேசமாகிய சுவிசேஷம், అయితే కృత నిబంధన ఉపదేశమైన సువార్త, சுவிசேஷத்தை தான் பவுல் அப்போஸ்தலன் உபதேசம் என்று சொல்கிறார். సువార్తని అపోస్తలుడైన పౌలు ఉపదేశమని చెప్పుచున్నాడు. சிலர் சுவிசேஷத்தையும் உபதேசத்தையும் ரெண்டாய் பிரிப்பார். కొంతమంది సువార్తను ఉపదేశమును రెండుగా విభజించుదురు. தவறு. అది తప్పు. சுவிசேஷத்தை தான் பவுல் அப்போஸ்தலன் உபதேசம் என்று சொல்கிறார். సువార్తని అపోస్తలుడైన పౌలు ఉపదేశమని చెప్పుచున్నాడు. 1 కొరింథీయుల 15వ அதிகாரத்தில் நாம் வாசிக்கும் போது మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయమును మనము చదివినప్పుడు அங்கே சுவிசேஷத்தை பவுல் அப்போஸ்தலன் உபதேசம் என்று சொல்கிறார். అక్కడ సువార్తను అపోస్తలుడైన పౌలు ఉపదేశమని చెప్పుచున్నాడు. அன்பின் சகோதரரே, நான் உங்களுக்கு பிரசங்கித்த சுவிசேஷத்தை மறுபடியும் உங்களுக்கு தெரியப்படுத்துகிறேன். మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మరలా తెలియపరచుచున్నాను. நீங்களும் அதை ஏற்றுக்கொண்டு அதிலே நிலைத்திருக்கிறீர்கள். మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. நான் உங்களுக்கு பிரசங்கித்த பிரகாரமாய் நீங்கள் அதை கைக்கொண்டிருந்தால் அதனாலே நீங்கள் ரட்சிக்கப்படுவீர்கள். నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశం వలన మీరు రక్షింపబడి ఉన్నారు. மற்றபடி உங்கள் விசுவாசம் விருதா இருக்குமே. మిగిలిన ఎడల లేని ఎడల మీ యొక్క విశ్వాసము వ్యర్థమై ఉండును. நான் அடைந்ததும் உங்களுக்கு பிரதானமாக ஒப்புவித்ததும் என்னவென்றால், నేను పొందిన దాన్ని ఉపదేశమును మొదట మీకు అప్పగించినది ఏమనగా, கிறிஸ்துவானவர் வேதவாக்கியங்களின்படி நமது பாவங்களுக்காக மரித்தார். లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. இங்கே உபதேசம் என்று சுவிசேஷத்தை தான் சொல்லுகிறது. ఇక్కడ ఉపదేశము అనే సువార్తల గురించి చెప్పుచున్నాడు. சில பேர் உபதேசம் வேற சுவிசேஷம் வேறன்னு சொல்லுவாங்க. కొంతమంది ఉపదేశము వేరు సువార్త వేరు అని చెప్పుదురు. లేదు, சுவிசேஷம் தான் உபதேசம். సువార్తయే ఉపదేశము. இந்த சுவிசேஷத்தை தான் சபைக்கு பிரசங்கிக்க வேண்டும். ఈ సువార్తనే సంఘములకు ప్రకటించవలెను. இந்த சுவிசேஷத்தை தான் உலகத்திற்கு நாம் பறைசாற்ற வேண்டும். ఈ యొక్క సువార్తనే లోకములకు మనము చాటించవలెను. கர்த்தருடைய நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இப்பொழுது இந்த ரத்தம், దీని అర్థము, இந்த ఈ రక్తము பழைய ஏற்பாட்டு காலத்திலே தேவனுடைய பிள்ளைகளுடைய வாழ்க்கையில் என்னென்ன காரியங்களை செய்தது என்று சில காரியங்களை பார்த்துவிட்டு, పాత నిబంధన కాలం యొక్క దేవుని బిడ్డల జీవితంలో ఏ ఏ కార్యములను చేసి ఉన్నది అని చెప్పి చూచి, புதிய ஏற்பாட்டிலே కృత నిబంధనలో ஒரு விசுவாசியினுடைய வாழ்க்கையிலே ఒక విశ్వాస జీవితమందు கிறிஸ்துவின் ரத்தம் செய்கிறதான ஒரு 7 காரியங்களை நாம் தியானிக்க போகிறோம். క్రీస్తు రక్తము చేయుచున్నటువంటి ఒక 7 కార్యములను మనం ధ్యానించనయ్యున్నాం. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. பழைய ஏற்பாட்டை பொறுத்தவரை పాత నిబంధన మట్టుకు ஒருவன் தேவனிடத்திலே சேர வேண்டும் என்று சொன்னால் ఒకడు దేవుని యొద్దకు చేరవలెనంటే ரத்தத்தின் மூலமாக மட்டுமே சேர முடியும். రక్తము ద్వారా మాత్రమే చేరగలడు. ரத்தம் இல்லாவிட்டால் பழைய ஏற்பாட்டிலே யாரும் தேவனிடத்திலே போய் சேர முடியாது. రక్తము లేని యెడల ఎవరునూ దేవుని యొద్దకు వెళ్ళి చేరలేరు. பழைய ஏற்பாட்டில் இருக்கிறதான மிக முக்கியமான ஒரு 3 கூட்டத்தாரை நாம் பார்க்கலாம். పాత నిబంధనలో ఉన్నటువంటి మిక్కిలి ముఖ్యమైన 3 గుంపుల వారిని మనం చూడవచ్చు. முதலாவது ஆசாரியன், మొట్టమొదటిగా యాజకులు, இரண்டாவது ராஜாக்கள், రెండవదిగా రాజులు, மூன்றாவது தீர்க்கதரிசிகள். మూడవదిగా ప్రవక్తలు. இது யாரா இருந்தாலும் వీరిలో ఎవరైనప్పటికీ இந்த ரத்தத்தை வைத்து தான் தேவனிடத்திலே சேருவார். ఈ రక్తము ద్వారానే దేవుని యొద్దకు చేరుదురు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. பழைய ஏற்பாட்டு காலத்திலே పాత నిబంధన కాలంలో ஒரு ஆசாரியர் ఒక యాజకుడు தனக்காகவும் తన కొరకు, தன்னுடைய ஜனத்தின் பாவத்திற்காகவும் తన ప్రజల పాపము కొరకు வருஷத்திற்கு ஒரு முறை సంవత్సరములకు ఒక్క మారు ரத்தத்தோடு கூட மகா பரிசுத்த ஸ்தலத்திற்குள் பிரவேசிப்பார். రక్తముతో పాటు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. மகா பரிசுத்த ஸ்தலத்திற்குள் பிரவேசித்து ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి அந்த ரத்தத்தை கிருபாசனத்தின் மேல் 7 முறை தெளிப்பார். ఆ యొక్క రక్తమును ఆ కృపాసనం మీద 7 పర్యాయములు ప్రోక్షించును. இது ஒவ்வொரு மனிதனும் தன்னுடைய சொந்த பாவத்திற்கான பாவ நிவாரண பலியை செலுத்த வேண்டும். ఇక్కడ ఒక్కొక్క మనిషిని కూడా తన యొక్క సొంత పాపముల నిమిత్తమే పాప నివారణ బలిని అర్పించవలెను. ஒருவேளை ஒரு மனிதன் தன்னுடைய பாவத்திற்கான பாவ நிவாரண பலியை செலுத்த முடியாத அளவிற்கு அவன் தரித்திரனாக இருப்பான் என்று சொன்னார், ఒకవేళ ఒక మనుషుడు తన యొక్క సొంత పాపముల కొరకై పాప నివృత్తి చేయనటువంటి బలిని అర్పించలేనటువంటి దరిద్రుడిగా కనబడిన ఎడల அவன்
இந்த ஆசாரியன் வருஷத்துல ஒரு முறை பாவ நிவாரண பலி செலுத்தும் போது ఈ యొక్క యాజకుడు సంవత్సరాలకు ఒక్క మారు పాప నివారణ బలిని అర్పించినప్పుడు அந்த பண்டிகையிலே அவன் கலந்து கொள்வான் என்று சொன்னான். ఆ పండుగలో అతడు కలుసుకొనుచున్నాడంటే அவனும் கூட அந்த பலி செலுத்தினது அது கணக்கு. అతడు కూడా ఆ బలిని అర్పించినట్లుగా లెక్క. புரியுதா? అర్థమవుతుందా? ஒருவேளை அவன் செலுத்த முடியாவிட்டால் ఒకవేళ అతడు అర్పించలేని ఎడల ஆசாரியன் தனக்காகவும் ஜனத்திற்காகவும் செலுத்தும் போது యాజకుడు తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును అర్పించినప్పుడు அவன் அதிலே பங்கு பெற்றால் దానిలో అతడు పాలు పొందినట్లయితే அவன் அந்த பாவ நிவாரண பலியை செலுத்தினதாக கணக்கு. అతడు ఆ పాప నివారణ బలిని అర్పించినట్టు లెక్క. இப்போ வருஷம் தோறும் அந்த பலியை செலுத்த வேண்டும். ప్రతి ఏటేటా ఆ బలిని అర్పించవలెను. அவங்களுக்குள்ள ஒரு கான்ஷியஸ் இருக்கும், ஐயோ நான் பாவி, அந்த நாள் எப்போ அப்பதான் என் பாவம் தீரும். அதுக்கு அடுத்து மறுபடியும் அந்த பாவம் குற்ற மனசாட்சி ஸ்டார்ட் ஆயிடும். ఆ వారిలో ఒక దోషారోపణ మనసాక్షి ఉండను, అయ్యో నేను పాపిని, ఈ విధంగా పాపం చేయించున్నానని చెప్పి ఆ యొక్క సంవత్సరం తర్వాత మరలా ఆ యొక్క దోషారోపణ మనసాక్షి వారిలో కనబడను. வருஷம் தோறும் அவர்கள் பலி செலுத்துவார். ఏ డేటా వారు బలి అర్పించుదురు. ஆனா அவங்களுடைய மனசாட்சி பூரணப்படாது. అయితే మీ మనసాక్షి అనేది సంపూర్ణపరచబడదు. அவங்களுடைய மனசாட்சி கழுவப்படாது. వారి మనసాక్షి కడగబడదు. அவங்களுக்கு சுத்த மனசாட்சி கிடைக்கவே கிடைக்காது. వారికి పవిత్రమైన మనసాక్షి దొరకనే దొరకదు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அந்த ரத்தம் இல்லாமல் ஆசாரியன் மகா பரிசுத்த ஸ்தலத்துக்குள் பிரவேசிக்க முடியாது. ఆ యొక్క రక్తం లేకుండా యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపనేరడు. அந்த ரத்தத்தோடு போனாலும் கூட ఆ రక్తముతో అతడు ప్రవేశించినప్పటికీ அவனுக்கு உள்ள பயங்கரமான பயம் இருக்கும். అతని లోపల భయంకరమైన భయం కనబడను. உள்ள போனா நான் செத்து போய் விடுவேனோ, లోపలికి వెళ్తే నేను చనిపోవదునేమో. அதனால்தான் అందువల్లనే பிரதான ஆசாரியனுடைய இடுப்பிலே மாதுளம் மணிகளை கட்டுவார். అందువల్ల ప్రధాన యాజకుని యొక్క నడుమునకు దానిమ్మ పండ్ల వంటి గంటలు కట్టుదురు. அது அவன் இடுப்புல இருந்து ஒரு கயிறு கட்டியிருப்பார். వారిని లాగు నిమిత్తమై ఒక తాడు కట్టి ఉంచుదురు. அவன் உள்ள போகும்போது வெளியில கயிறு பிடிச்சிருப்பான். వారు లోపలికి ప్రవేశించినప్పుడు వీరు బయట ఆ తాడు పట్టుకొని ఎదురు. அந்த ஆசாரியன் என்ன செய்வான்? అప్పుడు ఆ యాజకుడు ఏం చేయను, அந்த ரத்தத்தை கையில எடுத்துக்கொண்டு ఆ రక్తమును చేతిలో తీసుకొని ஆடிட்டே ரத்தத்தை தெளிச்சிருப்பான். ஆடி ఊగతా రక్తం ప్రోక్షిస్తా ఉంటాడు. ఒక్కొక్కరి మీద రక్తం ప్రోక్షించుచుండెను. ఎందుకు? இவன் ஆடும்போது ఇతడు కదిలినప్పుడు அவன் சரீரத்தில் கட்டப்பட்டிருக்கிறான் அந்த மணிகள் அசைந்து சத்தம் வரும். ఆ యొక్క అతని శరీరములకు కట్టబడినటువంటి ఆ యొక్క గంటలు అనేవి కదిలి అవి శబ్దం వచ్చును. அவர் மணியாட்டி பார்த்துருக்கிறார். காலையில் 4 மணிக்கு போவோம், அவங்கெல்லாம் சைடுல மணி బుడబుక్కల వాడిని చూసారా? ఆ బుడబుక్కల వాడు ఉదయ కాలంలోనే ఆయన గంట మోగించుకుంటూ వెళ్తాడు. சில பேர் பார்த்தா இடுப்புல கட்டியிருப்பாங்க மணி. కొంతమంది చూస్తే నడుమునకు గంట కట్టుకొని ఎదురు. అదే విధముగా ஆசாரியன் கூட மாதுளை மணிகளை கட்டியிருப்பான். ఈ యాజకుడు కూడా ఆ యొక్క దానిమ్మ పండ్ల వంటి గంటలు కట్టుకొని ఎదురు. உள்ள போகும்போது అతడు లోపలికి వెళ్ళినప్పుడు உயிரோடு இருந்தா என்ன பண்ணுவான்? அசைச்சுட்டே இருப்பான். అతడు బ్రతికి ఉంటే కదులుచు ఉండును, சத்தம் வரும். శబ్దం వచ్చును. ஒருவேளை அவன் உள்ள செத்து போய்விட்டா, ఒకవేళ అతడు లోపలికి వెళ్ళి మరణిస్తే டெட் பாடி எடுத்து கூட உள்ள போக மாட்டான். శవమును తీయడానికి కూడా లోపలికి వెళ్ళరు. உள்ள போறவன் அவன் செத்து போயிடுவான்னு பயம். ఎందుకంటే లోపలికి వెళ్తే వారు చనిపోవదులేమో అని భయం. பாடி இருக்கிறதுக்காக தான் அவன் வயிற்றுல இடுப்புல என்ன பண்ணிருப்பான்? கையில் கட்டியிருப்பான். ఆ యొక్క శవమును లాగు నిమిత్తమే అతని యొక్క నడుమునకు త్రాడు కట్టి ఎదురు. அந்த அளவிற்கு பயம். అంత పరిమితికి భయము. அவனுடைய மனசாட்சியிலே பூர்ணம் இல்லை. వారికి మనస్సాక్షిలో సంపూర్ణత లేదు. தேவனிடத்தில் போக வேண்டும் என்றாலும் பயம். దేవుని ఎదుగు వెళ్ళాలంటే భయము. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அந்த ரத்தம் தான் அவனுக்கு பாவ நிவர்த்தியை உண்டாக்கினது. అందువలన రక్తమే వారికి పాప నివారణను కలిగించినది. இன்னும் எகிப்திலே இஸ்ரவேல் ஜனங்கள் அடிமைகளா இருந்தபோது ఇంకను ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు அவர்களை வெளியே கொண்டு வரும்படியாக వారిని బయటికి తీసుకుని వచ్చిన నిమిత్తము தேவன் அவர்களுக்கு பஸ்கா ஆட்டுக்குட்டி நியமத்தை கொடுத்தார். దేవుడు వారికి పస్కా గొర్రె పిల్ల యొక్క నియమమునిచ్చి ఉన్నాడు. அந்த பஸ்கா ஆட்டுக்குட்டியின் ரத்தத்தை எடுத்து ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల రక్తమును తీసుకొని வீட்டின் நிலைக்கால்களிலே பூச வேண்டும். ఇంటి ద్వారబంధపు నిలువు కమ్ముల మీద పూయవలెను. அந்த ரத்தம் இருக்கிறதான வீட்டிலே சங்கார தூதன் பிரவேசிக்க மாட்டான். ఆ రక్తము ఉన్న ఇంటిలో ఆ యొక్క సంహార దూత ప్రవేశింపడు. அந்த வீட்டிலே மரணம் உண்டாகாது. ఆ యొక్క ఇంటిలో మరణము కలగదు. நாம் வேதத்திலே வாசிக்கும் போது పరిశుద్ధ గ్రంథములో చదివినప్పుడు தேவனாகிய கர்த்தர் மோசேயிடத்திலே சொல்லுகிறார், దేవుడే యెహోవా మోషే యుద్ధ చెప్పుచున్నాడు, நான் அந்த ரத்தத்தை பார்க்கும்போது నేను ఆ రక్తమును చూచినప్పుడు அந்த சங்கார தூதனை அந்த வீட்டுக்குள் பிரவேசிக்க விட மாட்டேன். ఆ సంహార దూతను వారి ఇంటిలోనికి నేను చొరనీయను. நான் அந்த வீட்டு
வீட்டை தாண்டி போவேன். నేను ఆ ఇంటిని దాటి వెళ్ళదును. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அந்த ரத்தத்தை நான் பார்ப்பேன் என்று தேவன் சொல்லுகிறார். ఆ రక్తమును నేను చూచెదను అని దేవుడు చెప్పుచున్నారు. வீட்டு வாசல் வெளியில ரத்தம் தடவனா ఆ యొక్క ఇంటి బయట వెలుపట రక్తమును పూసినట్లయితే உள்ள இருக்கிறவங்களுக்கு தெரியுமா, வெளியில இருக்கிறவங்களுக்கு தெரியுமா? లోపల ఉన్న వారికి తెలుస్తుందా లేక బయట ఉన్న వారికి తెలుస్తుందా? யாருக்கு தெரியும்? అది ఎవరికి తెలియను? வெளியில இருக்கிறவங்களுக்கு தான் தெரியும். బయట ఉన్న వారికే తెలియను. అప్పుడు இந்த ரத்தம் நீ நான் பார்ப்பதற்காக அல்ல, ఈ రక్తము నీవు నేను చూచుట కొరకు కాదు, தேவன் பார்க்கும்படியாக దేవుడు చూచునట్లుగా இந்த ரத்தம் மேல அப்ளை பண்ணிருக்கு. ఆ యొక్క రక్తం అనేది నీ మీద ప్రోక్షింపబడిన. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. ஆனால் புதிய ஏற்பாட்டிலே அநேக இடங்களிலே பார்க்கும்போது అందువల్ల నీ కృత నిబంధనలో అనేక స్థలములను చూచినప్పుడు இயேசுவின் ரத்தத்தை యేసు రక్తమును தெளிக்கப்படும் ரத்தம் என்று வாசிக்கிறோம். ప్రోక్షింపబడు రక్తం అని చదువుచున్నాము. புரோக்ஷண ரத்தம், ప్రోక్షణ రక్తము, தெளிக்கப்படும் ரத்தம் என்று சொல்லுகிறார். ప్రోక్షణ రక్తం అని చెప్పుచున్నాము. அந்த ரத்தம் தான் பிசாசின் வல்லமையிலிருந்து நம்மை பாதுகாக்கும். ఆ రక్తమే సామాన్య శక్తుల నుండి మనల్ని కాపాడును. இப்படி பழைய ஏற்பாட்டு காலத்திலே அநேக இடங்களில் பார்க்கும்போது எங்க பார்த்தாலும் ரத்தம் ரத்தம் ரத்தம். ఈ విధంగా పాత నిబంధన కాలంలో ఎక్కడ చూసినప్పటికీ రక్తము రక్తము రక్తము. இந்த ரத்தம் தான் தேவனுடைய ஜனங்களை பழைய ஏற்பாட்டிலே பாதுகாக்கும். ఈ యొక్క రక్తమే దేవుని జనులను పాత నిబంధనలో కాపాడి ఉన్నది. அது மிருகங்களுடைய ரத்தம். అది మృగముల యొక్క రక్తము. ஆனால் புதிய ஏற்பாட்டின் ரத்தம் అయితే కృత నిబంధన రక్తము மிருகங்களுடைய ரத்தம் அல்ல, మృగముల రక్తం కాదు, தேவனுடைய ரத்தம். దేవుని రక్తము. சொல்லுங்க, யாருடைய ரத்தம்? చెప్పండి, ఎవరి రక్తము? தேவனுடைய ரத்தம். దేవుని రక్తము. இயேசு கிறிஸ்துவினுடைய ரத்தம் యేసు క్రీస్తు యొక్క రక్తము மனுஷ ரத்தம் அல்ல. మనుష్యుల రక్తం కాదు. வேதம் அதை தேவனுடைய ரத்தம் என்று சொல்லுகிறது. వేద గ్రంథము అది దేవుని రక్తం అని చెప్పుచున్నది. ஒரு மனுஷனுடைய ரத்தமாக இருக்கும் என்று சொன்னால் ఒక మానవుని రక్తముగా ఉన్నదంటే அதில் அந்த அளவிற்கு வல்லமை இருக்காது. అందులో అంత కొలతకు ఆ యొక్క శక్తి అనేది కనబడదు. அந்த மனுஷனுடைய ரத்தம் அது வல்லமையற்ற ரத்தம். ఆ యొక్క మానవుని రక్తం అనేది శక్తిహీనమైన రక్తము. நம்முடைய ரத்தத்தினால சுய ரத்தத்தினால என்ன பிரயோஜனம் இருக்கிறது? మన యొక్క సొంత రక్తం వలన ఏ ప్రయోజనం ఉన్నది? நம்ம ரத்தத்திலே பாவம் இருக்கிறது. మన రక్తంలో పాపం ఉన్నది. ஆனால் பாவம் இல்லாததான ஒரு ரத்தம் பலியாக செலுத்தப்படும் போது மட்டும்தான் అయితే పాపము లేనటువంటి రక్తమును బలిగా అర్పించినప్పుడు మాత్రమే ஒரு மனிதனுக்கு பாவ நிவர்த்தி உண்டாகும். ఒక మనిషికి పాప నివారణ కలుగును. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இந்த புராணங்களிலே நாம் பார்க்கும்போது హైందవ పురాణములలో మనం చూసినప్పుడు ரிக்வேதத்திலே ఋగ్వేదమందు நீங்கள் ரிஷிகேஷனை குறித்து வாசிக்கலாம். రిషికేశం గురించి చదువుచున్నాము. ரிஷிகேஷன் கதை எத்தனை பேருக்கு தெரியும்? రిషికేశం కథ ఎంతమందికి మీకు తెలుసు? தெரியுமா? తెలుసా? ரிஷிகேஷன் கதை தெரியுமா? రిషికేశం కథ తెలియనా? ரிஷிகேஷன் என்ற ஒரு சின்ன பையன் இருக்கும். రిషికేశం అని చెప్పినటువంటి ఒక చిన్న అబ్బాయి. நிஷிகேஷன் రిషికేశం, நிஷிகேதன் நிஷிகேதன் రిషికేశం. அப்புறமா நீங்க தெரியுமா? வெரி குட், சூப்பர். நான் சொல்றேன் கரெக்டான்னு பாருங்க. நிஷிகேதன் రిషికేశం அவனுடைய தகப்பன் இருப்பான். వారి తండ్రి ఉండెను. நான் நசிகேதன், தெலுங்கு நசிகேதன், தமிழ்ல நிஷிகேதன். తమిళ్లో నషికేదన్. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அவன் என்ன செய்வான்? అతను ఏం చేయను? அவனுடைய அம்மா செத்துருவான். వారి తల్లి చనిపోవును. அவனுடைய தகப்பன் ஒரு பெரிய ஐஸ்வர்யம். వారి తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు. இப்போ மனைவி செத்த துக்கத்துல ఇప్పుడు భార్య మరణించిన దుఃఖములో இவனுக்கு ஒரே மகன். ఇతనికి ఒకే ఒక కుమారుడు. அவன் என்ன செய்வான்? అతను ఏం చేయను? எல்லாரும் அவனுக்கு இருக்கிற ஆஸ்தி ஐஸ்வர்யம் எல்லாவற்றையும் అతనికి ఉన్నటువంటి ఆస్తిని ఐశ్వర్యం అంతటిని ஒவ்வொரு தெய்வத்துக்கு அவன் கொடுப்பான். ఒక్కొక్క దైవమునకు అతను ఇచ్చును. இந்துக்களுக்கு 33 கோடி தேவர்கள் அல்லவா? హిందువులకు 33.5 దేవతలు కదా, 33 కోట్ల దేవతలు. என்னுடைய வயலை நான் மரண மகனுக்கு கொடுக்கிறேன். నా యొక్క పొలమును నేను ఒక దేవునికి ఇచ్చేదను. ஒரு காரியத்தையும் ஒவ்வொரு தெய்வத்துக்கு கொடுப்பான். ఒక్కొక్క కార్యమును ఒక్కొక్క దేవునికి ఇచ్చును. ஆனா அந்த சின்ன பையன் கூட இருக்கும்போது అయితే ఆ చిన్న అబ్బాయి తోడుగా ఉన్నప్పుడు அப்பா என்ன யாரும் கொடுப்பீங்க? నాన్న మీరు నన్ను ఎవరికి அப்பா ఇస్తారు? என்ன யாரும் கொடுப்பீங்க? తండ్రి మీరు నన్ను ఎవరికి ఇస్తారు? டிஸ்டர்ப் பண்ணிட்டே இருப்பான். ఇలాగన విసిగిస్తూ ఉంటాడు. విసిగిస్తూ ఉంటాడు. இவருக்கு அப்பாவுக்கு டென்ஷன் தாங்கல, என்ன பண்ணுவார் தெரியுமா? ఇతని తండ్రికి ఆ యొక్క టెన్షన్ భరించలేక ఏం చేస్తాడు తెలుసా? அப்பா என்ன யாரும் கொடுப்பீங்க? నాన్న మీరు నన్ను ఎవరికి ఇస్తారు? என்ன யாரும் கொடுப்பீங்க? నాన్న మీరు నన్ను ఎవరికి ఇస్తారు? உன்னை யமனுக்கு கொடுப்போம்டா. உன்னை யமனுக்கு నిన్ను ఎముడికి ఇస్తానరా చెప్తాడు. யமனுக்கு கொடுப்பேன்னு சொன்ன உடனே నిన్ను ఎముడికి ఇస్తాను చెప్పిన వెంటనే சின்ன பையன்
பையன் செத்து போயிடும். ఆ చిన్న అబ్బాయి చనిపోతాడు. செத்து போன உடனே చనిపోయిన వెంటనే இவன் யமலோகத்துக்கு போவான். ఇతడు యమలోకమునకు వెళ్ళును. யமலோகத்துக்கு போனா యమలోకానికి వెళ్తే யமர் எங்கேயோ போயிருப்பாரு. యముడు ఎక్కడికో వెళ్ళి ఉండను. 3 நாள் வரத்துக்கு தாமதமாகிவிடும். 3 రోజులు అక్కడ వచ్చుటకు ఆలస్యమగును. தாமதமான உடனே ఆలస్యమైన వెంటనే இவர் யமன் திரும்பி வரும்போது ఆ యముడు తిరిగి వచ్చినప్పుడు என்னப்பா நீ யமலோகத்துக்கு வந்திருக்கிறீங்க? ఏంటయ్యా నీవు యమలోకానికి వచ్చావు? இந்த மாதிரி எங்க அப்பா அம்மா என்ன உங்களுக்கு கொடுத்துட்டாரு. మా నాన్న నన్ను మీకు ఇచ్చేశాడు. ஐயோ 3 நாள் நான் அவனை காக்க வச்சுட்டேனே. అయ్యో 3 దినములు నిన్ను నేను వేచిట్టు చేసి ఉన్నాను. இப்போது நீ 3 வரம் கேளு. 3 வரங்கள். ఇప్పుడు నువ్వు 3 వరములు అడుగుము. என்ன கேட்டாலும் அது நான் தருகிறேன். నీవు ఏం అడిగినా నేను నీకు ఇచ్చేదను சொல்லுகிறேன். అతడు చెప్పుచున్నాడు. முதலாவது அவன் அந்த ரிஷிகேதன் கேட்கிறான். ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా నచికేతుడు అడుగుచున్నాడు. இது போல எங்க அப்பா எல்லாத்தையும் எழுந்து துக்கத்தில் இருக்கிறார். ఇలా మా నాన్న అన్నిటినీ పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నాడు. இப்போ அவருக்கு ஒரு நல்ல ஒரு வாழ்க்கையை நீங்க கொடுக்கணும். ఇప్పుడు మీరు ఆయనకు ఒక మంచి జీవితం ఇవ్వలేను. முதலாவது காரியம். మొట్టమొదటి కార్యం. இரண்டாவது நம்ம சொல்லுகிறேன். రెండవదిగా ఏదో చెప్తున్నాడు. மரணம் இல்லாத ஒரு வாழ்க்கையை குறித்து சொல்லி இருக்கிறது. మరణమే లేనటువంటి ఒక జీవితం గురించి చెప్పబడి ఉన్నది. அந்த வாழ்க்கை எப்படிப்பட்டது? ఆ జీవితం ఎలాంటిది? அதை சொல்ல வேண்டும் என்று சொல்கிறார். అది కూడా చెప్పవాలని చెప్పును. அது எவன் அதை பற்றி என்னமோ ஒரு அறகுறையான ஒரு வார்த்தையை சொல்லிவிடுகிறார். ఆయన కూడా దాని గురించి ఏదో ఒక సూచనకు తగిన మాట చెప్పును. இந்த மூன்றாவது ஒரு காரியம். మూడవ కార్యము ரிக்வேதத்திலே ఋగ్వేదమందు பிரஜாபதி யஜ்ஞம் தேவன் பலியாக வேண்டும் என்று சொல்லி இருக்கிறது. ప్రజాపతి యజ్ఞ అనగా దేవుడు బలిగా మారవలెను అని చెప్పబడి ఉన్నది. சொர்க்கத்துக்கு போகக்கூடிய ஒரு வழி வாசலை ஏற்படுத்த தெய்வம் சில காரியங்களை செய்வார் என்று சொல்லி இருக்கிறது. స్వర్గమునకు వెళ్ళుటకు ఒక మార్గమును ఏర్పరచ నిమిత్తమే దేవుడు కొన్ని కార్యములను చేయును అని చెప్పబడి ఉన్నది. ரிக்வேதத்தில் இருக்கிறது. ఋగ్వేదమందు ఉన్నది. அது எனக்கு புரியும்படி சொல்ல வேண்டும் என்று ரிஷிகேதன் యమనిடத்திலே கேட்கிறான். అది నాకు అర్థమగునట్లుగా మీరు చెప్పవలనని నచికేతన్ ఆ యొక్క యముడి యొక్క అడుగుచున్నాడు. புரியுதா? நான் சொல்றது புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? யாரிடத்தில் கேட்கிறான்? ఎవరి దగ్గర అడుగుతున్నాడు? యమనిடத்தில் கேட்கிறான். యముడి దగ్గర అడుగుచున్నాడు. యమన్ அதை சொல்ல முடியாதுன்னு சொல்லுது. అయితే యముడు దాన్ని నేను చెప్పలేను అని చెప్పును. வரம் கொடுப்பேன் என்று சொல்லிவிட்டதுனா వరం ఇచ్చేదను అని చెప్పినందు వలన இப்போது యమన్ அவருக்கு சில காரியங்களை உங்களுக்கு நான் சொல்லுகிறேன். యముడు ఇప్పుడు నేను నీకు కొన్ని కార్యములు చెప్పుదును. அந்த தெய்வம் எப்படி மனுஷனா எப்படி அந்த பலி செலுத்துவார்? ఆ దేవుడు ఎలాగనా ఒక బలి అర్పించును அப்படின்னு சொல்லும்போது అలాగని சில చెప్పును. அடையாளங்கள் இருக்கிறது. కొన్ని గుర్తులున్నవి. முதலாவது మొట్టమొదటిది அவர் கன்னி சுத்தராய் இருப்பார். அதாவது கன்னியினிடத்திலே அவர் பிறப்பார். అతడు మొట్టమొదటిగా కన్యక యొద్ద జన్మించును. முதலாவது ஒரு அடையாளம். మొట్టమొదటి ఒక గుర్తు. அவர் பிறக்கும்போது అతడు జన్మించినప్పుడు ஒரு கன்னியினிடத்திலே அவர் பிறப்பார். అతడు ఒక కన్యకకు జన్మించును. రెండవది அவருடைய தலையிலே అది తల మీద காட்டு முல்லை சுற்றி అడవి ముళ్ళను చుట్టి அவர் தலை மேல் வச்சிருப்பாங்க. ఆయన తల మీద పెట్టి ఉందరు. మూడవది அவர் திரிசூலம் போன்ற ஒரு ஆயுதத்திலே இருப்பார். ఆయన త్రిశూలం వేసుకున్న ఒక ఆయుధంలో ఉండను. இப்படி சில அடையாளங்களை சொல்கிறார். ఇలా కొన్ని గుర్తులు చెప్పుచున్నాడు. எல்லாம் பார்த்தா వీటన్నిటిని చూస్తే யார் இது? ఎవరైనా சொல்லுங்க, யார்? ఎవరైనా చెప్పండి. யார் கன்னியின் வயிற்றிலே பிறந்தது? ఎవరు కన్యక గర్భమున జన్మించినది? இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు. யார் தலையில முள்ளு காட்டு முள்ளை சுற்றி யார் தலைமையில் வைத்தார்கள்? ఎవరి తలలో అడవి ముళ్ళను చుట్టి ఉంచి ఉన్నారు? இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు. யார் திரிசூலம் போன்ற அந்த மரத்திலே தொங்கினது? ఎవరు త్రిశూలం వంటి ఆ యొక్క చెట్టునకు వేలాడి ఉన్నది? ఎవరు? சிலர் பார்த்தீங்கன்னா சூலம் பார்த்துட்டு இந்து கோயில் பார்த்தீங்கன்னா இப்படி போட்டு நடு அந்த 3 இதுக்கு இருக்கும். ఆ యొక్క హిందువుల్లో త్రిశూలం చూసినట్లయితే యూ వేసినట్లుగా 3 ఇదిగా కనబడును. அது இப்படி இருக்கும். அது அந்த ஆயுதத்திலே அந்த மரத்திலே தொங்குவார். ఆ యొక్క కొయ్య మీద వేలాడను. இது எல்லாம் யாரு? ఇదంతా ఎవరు? தெளிவா யாரு? స్పష్టంగా తేటగా ఎవరది? இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు. வேதங்கள் யாவும் பறைசாற்றுகிறது நம்முடைய தெய்வமாகிய இயேசு கிறிஸ்துவை தான். అందువల్లనే వేద గ్రంథములన్నీ కూడా వ్యాపింప చేయదని మన దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని அவங்க சொல்லக்கூடிய ஒவ்வொரு மந்திரத்திற்கான அர்த்தமும் பொருளும் நம்முடைய ஆண்டவராகிய இயேசுவை தான் காண்பிக்கிறது. వారు చెప్పుచున్నటువంటి ప్రతి మంత్రం యొక్క అర్థము వస్తువనేది మన ప్రభువైన యేసుక్రీస్తుని బయలుపరచుచున్నది. கோயிலெல்லாம் போயிருந்தீங்கன்னா உங்களுக்கு தெரியும். మీరు హైందవ గుడులకు వెళ్తే మీకు తెలియదు. அவங்க அர்ச்சனை பண்ணும்போது వారు అర్చన చేయించినప్పుడు గాయత్రి మంత్రத்தை சொல்வார். గాయత్రి మంత్రం అని చెప్పుదురు. ఓం భూర్భువస్య తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
சரி சொல்ல மாட்டீங்க. அப்படி அதுக்கு ஒரு அர்த்தம் இருக்குது. దానికి ఒక అర్థం ఉన్నది. இருளிலிருந்து வெளிச்சமாய் பிரகாசித்தவரே, చీకటిలో నుండి వెలుగుగా ప్రకాశించిన వాడా, பொய்யிலிருந்து சத்தியத்தை கொண்டு வருகிறவரே, అబద్ధములో నుండి సత్యమును తీసుకుని వచ్చిన వాడా, సమతోమ சத்தியமய அததோம சத்தியமய గాయత్రి మంత్రం. ఇది గాయత్రి మంత్రం. కర్తరి నామమునకు స్తోత్రం. ఈ నామమునకు స్తోత్రం. ఎல்லாம் క్రిస్తువై కాంபிக்கிறது. ఇవన్నీ క్రీస్తునే బయలుపరుచుచున్నవి. ఓ పంచకాయాయ నమః. ఓ పంచకాయాయ నమః. పంచకాయాయ నమః. పంచకాయాయ నమః. అమేనన్నా. అలాంటి అర్థమే. 5 కాయములు ఏற்றవరే. 5 గాయములను పొందినవాడా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఓ కన్నిసుతాయ నమః. ఓ కన్నిసుతాయ నమః. కన్ని పిறந்தவரே ఓ స్తోత్రం. కన్యకలో జన్మించినవాడా మీకు స్తోత్రం. త్రిశూలాయ నమః. ఓం త్రిశూలాయ నమః. త్రిశూలం போன்ற ఆయుధத்தை మరితవరే స్తోత్రం. త్రిశూలం వంటి ఆయుధములు ధరించుకునినవాడా మరణించినవాడా నీకు స్తోత్రం. ఓం మృత్యుంజయుడై నమః. ఓం మృత్యుంజయుడై నమః. மரணத்தை செய்தவரே స్తోత్రం. మరణమును జయించినవాడా స్తోత్రం. இவைகள் யாவும் நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை தான் தெளிவாய் காண்பிக்கிறது. ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తునే తేట తెల్లగా కనబరుచుచున్నవి. அவர்கள் அறியாமல் அவைகளை சேவிக்கிறார். వారు ఎరుగకుండా వాటిని సేవించుచున్నారు. சிலருக்கு அர்த்தம் தெரிந்தாலும் அதனுடைய அர்த்தத்தை சொல்ல மாட்டார். కొంతమందికి అర్థము తెలిసినప్పటికీ కూడా వాటి అర్థమును చెప్పరు. அவைகளெல்லாம் நம்முடைய ஆண்டவராகிய இயேசுவை தான் காண்பிக்கிறது. ஆமென். అవన్నీ మన ప్రభువైన యేసునే బయలుపరుచుచున్నవి. ఆమేన్. அவர்தான் நம்முடைய ரட்சகர். ఆయన మన రక్షకుడు. அவர்தான் நம்முடைய மீட்பர். ఆయన మన విమోచకుడు. இவரை இல்லாமல் ரட்சிப்பு இல்லவே இல்லை. ఈయన లేకుండా రక్షణ లేనే లేదు. ஆமென். ఆమేన్. நாம் எவ்வளவு பெரிய பாக்கியவான். మనం ఎంత గొప్ప ధన్యులం. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవునామమునకు మహిమ కలుగును. ரத்தத்தினால் நமக்கு மீட்பு. ఈయన రక్తమే మనకు విమోచన. ரத்தத்தினால் தான் நமக்கு ஆசீர்வாதம். ఈయన రక్తం వల్లే మనకు ఆశీర్వాదం. విశేషముగా புதிய ஏற்பாட்டிலே కృత నిబంధనలో கிறிஸ்துவின் ரத்தத்தினாலே క్రీస్తు రక్తము వలన நமக்கு உண்டாகிறதான ஒரு 7 ஆசீர்வாதங்களை நாம் பார்க்கலாம். మనకు కలుగుచున్నటువంటి 7 ఆశీర్వాదములను మనం చూడవచ్చు. మొట్టమొదటిది கொலோசியர் 1ஆம் அதிகாரம் 16ஆம் வசனத்தில் வாசித்த பிரகாரம், కొలస్సీ మొదటి అధ్యాయం 14వ వాక్యములో చదివిన ప్రకారం, எபேசியர் 2ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தில் வாசிக்கிற பிரகாரம், ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వాక్యములో చదువుచున్న ప్రకారముగా தேவனுடைய கிருபையின் ஐஸ்வரியத்தின்படியே இவருடைய ரத்தத்தினால் நமக்கு பாவ மன்னிப்பாகிய மீட்பு உண்டாயிருக்கிறது. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం వలన ఈయన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుచున్నది. நமக்கு மீட்பு உண்டாயிருக்கிறது. మనకు విమోచన కలుగుచున్నది. முதலாவது மீட்பு. మొట్టమొదటిగా ஒரு విమోచన. தேவனுடைய பிள்ளையுடைய வாழ்க்கையிலே ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో இந்த ரத்தத்தினால் ஒரு மீட்பு உண்டாகும். ఈ రక్తం వల్ల ఒక విమోచన కలుగును. மீட்பு என்றால் எதிலிருந்து மீட்கப்பட வேண்டும்? విమోచన అనగా దేని నుండి విమోచింపబడవలెను? முதலாம் அதிகாரத்தில் வாசிக்கும் போது మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదివినప్పుడు வெள்ளி பொன் நசின் அழிந்து போகிறதா பொருட்களினாலே அல்ல, வெளியேற பெற்றதும் குற்றமற்றதும் ஆகிய ஆட்டுக்குட்டியாகிய கிறிஸ்துவின் ரத்தத்தினாலே நீங்கள் மீட்கப்பட்டிருக்கிறீர்கள் என்று அறிந்திருக்கிறீர்கள் என்று சொல்லுகிறார். వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని చెప్పుచున్నాడు. 18-19 వాసి 18-19 వాక్యములు చదువుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. மைக் ஒர்க் ஆகுதா? உங்கள் முன்னோர்களால் பாரம்பரியமாய் நீங்கள் அனுசரித்து வந்த வீணான நடத்தையினின்று அழிவுள்ள வஸ்திரங்களாகிய வெள்ளினாலும் பொன்னினாலும் மீட்கப்படாமல் குற்றமில்லாத மாசற்ற ஆட்டுக்குட்டியாகிய கிறிஸ்துவின் விலையேற பெற்ற இரத்தத்தினாலே மீட்கப்பட்டீர்கள் என்று அறிந்திருக்கிறீர்களே. குற்றமில்லாத மாசற்ற வெளியேற பெற்ற ஆட்டுக்குட்டியாகிய கிறிஸ்துவின் ரத்தத்தினாலே மீட்கப்பட்டீர்கள். నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. பழைய காலத்துல பாத்தீங்கன்னா పాత కాలంలో మీరు చూసినట్లయితే அடிமையா வித்துருவான்.
அடிமைகளை விற்பார். ఆ యొక్క బానిసల నమ్మి వేదురు, அடிமைகள் சந்தைகள் என்று இருக்கும். ఆ బానిసల సంతాలి ఉండును. பழைய ஏற்பாட்டில் கூட அடிமைகளை குறித்த சில நியமங்களை தேவன் இஸ்ரவேல் ஜனங்களுக்கு கொடுக்கிறார். పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వములకు వచ్చినటువంటి కొన్ని నియమములను దేవుడు ఇచ్చుచున్నారు. இப்ப நான் யாராச்சும் அடிமையா வாங்கிட்டேன்னா మిమ్మల్ని ఎవరైనా ఒక బానిసగా కొంటే அந்த அவர்கள் எனக்கு அடிமைகளா இருக்க வேண்டும். వారు నాకు బానిసలుగా ఉండవలెను. அந்த அடிமையை நான் மறுபடியும் விடணும்னு சொன்னா ఆ బానిసను మరలా నేను విడిచిపెట్టాలంటే நான் கேட்கிற அந்த அமௌண்ட்டை கொடுத்து నేను అడుగుచున్నటువంటి ఆ యొక్క విలువను చెల్లించి மறுபடியும் அந்த அடிமையை மீட்க வேண்டும். మరలా ఆ యొక్క దాసుని విమోచించవలెను. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இப்படி ఇలాగునా நாம் பாவத்து நிமித்தம் பிசாசுக்கும் அவனுடைய ராஜ்யத்துக்கும் அடிமைகளாயிருந்தோம். ఇలాగునా పాపము నిమిత్తమే మనము సాతానుకును ఆయన రాజ్యమునకును బానిసలమై ఉంటిమి. எப்படி ஒரு அடிமையை மீட்கும்படி அந்த காலத்துல காசு பணம் இல்ல, வெள்ளி பொண்ணு விலை இருந்த பொருட்களை தான் கொடுத்து அடிமையை மீட்டெடுப்பான். ఆ కాలంలో డబ్బులంతా లేవు. ఒక దాసుని విమోచించవాలంటే వెండి బంగారం వంటి విలువైన వస్తువులను అర్పించి వారు ఆ దాసులను విమోచించెదరు. நம்மை கூட தேவன் மீட்டெடுத்தார். మనల్ని కూడా దేవుడు విమోచించి ఉన్నారు. அந்த வெள்ளியோ பொன்னியோ உயர்ந்த వస్తువులయో கொடுத்து நம்மை மீட்காமல் అయితే వెండినో బంగారమునో విలువగల వస్తువులను అర్పించి మనల్ని విమోచించగా தேவன் தம்முடைய சுய ரத்தத்தை கொடுத்து நம்மை மீட்டெடுத்தார். దేవుడు తన స్వరక్తమునిచ్చి మనల్ని విమోచించి ఉన్నారు. அதனால் அப்போஸ்தலர் நடவடிக்கைகள் 20ஆம் அதிகாரம் అందువల్లనే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20ஆம் அதிகாரம் 20వ అధ్యాయము 28 வசனத்திலே வாசிக்கிறோம். 28వ వచనములో చదువుచున్నాము. தேவன் தம்முடைய சுய ரத்தத்தினாலே சம்பாதித்துக் கொண்ட தமது சபை என்று சொல்கிறார். దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని చెప్పుచున్నాడు. చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన தேவன் తమ్ముடைய స్వీయ రక్తத்தினாலே தம்முடைய சுய ரத்தத்தினாலே சம்பாதித்துக் கொண்ட சபை. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంఘము. இந்த சபையை தேவன் என்ன செய்தார்? అప్పుడు ఈ సంఘమును దేవుడు ఏం చేసి ఉన్నారు? ரத்தத்தை கொடுத்து வாங்கி இருக்கிறார். రక్తమునిచ్చి కొని ఉన్నారు. ஒரு பொருளை விலை கொடுத்து நீங்க வாங்கிட்டீங்கன்னா ఇప్పుడు ఒక వస్తువును విలువ చెల్లించి మీరు కొనియనట్లయితే అది ఎవరికి సొంతము? ఎవరికి సొంతం? உங்களுக்கு தான் சொந்தம். మీకే సొంతము. நான் காசு கொடுத்திருக்கிறேன், నేను డబ్బులు ఇచ్చాను, அது எனக்கு சொந்தம். అది నాకు సొంతం. உரிமை பாராட்டணும்ல, హక్కు చూపిస్తాం కదా. அதே போல అదే విధంగా தேவன் நம்ம ஒவ்வொருவரையும் దేవుడు మన ఒక్కొక్కరిని எதை கொடுத்து வாங்கி விட்டார்? దేనినిచ్చి కొని ఉన్నారు? கிறிஸ்துவனுடைய ரத்தத்தை கொடுத்து வாங்கி விட்டார், క్రీస్తు యొక్క రక్తమునిచ్చి కొని ఉన్నారు, மீட்டு விட்டார். విమోచించి ఉన్నారు. இதற்கு மேல் நாம் பிசாசுக்கு சொந்தமானவர்கள் அல்ல. దీనికి మించి మనము సాతానుకు సొంతమైన వారము நீ కాము. மீட்கப்பட்டிருக்கிறேன் என்கிற வெளிப்படுத்தல் உனக்கு இல்லாவிட்டால் నీవు విమోచింపబడి ఉన్నావు అనే ప్రకటన నీకు లేని ఎడల சாத்தானுடைய வாழ்க்கையை கிரியை செய்வதற்கு நீ இடம் கொடுப்பார். సాతాను నీ జీవితంలో క్రియ చేయుటకు నీవు చోటించదము. நீ தேவனுடைய சொத்து, నీవు దేవుని యొక్క సొత్తు, நீ தேவனுக்கு சொந்தமானவர். నీవు దేవునికి సొంతమైన వాడవు. உன்னுடைய வாழ்க்கையில பிசாசானவன் கிரியை செய்வதற்கு எவ்வளவேனும் அவனுக்கு உரிமை கிடையாது. నీ యొక్క జీవితంలో సాతాను అనేవాడు క్రియ చేయుటకు ఎంత మాత్రమూ అతనికి హక్కు అనేది లేదు. ரத்தத்தினாலே மீட்கப்பட்டவர்கள். మనం రక్తము చేత విమోచింపబడిన వారము. ஒரு காஸ்ட்லியான பொருள் நீங்க என்ன பண்ணீங்க, ரொம்ப விலை கொடுத்து வாங்கி இருக்கிறீங்க, ఒక మంచి విలువ కలిగిన వస్తువును మీరు ఆ విలువను చెల్లించి కొని ఉన్నారు. அது என்ன பண்ணுவீங்க? దాన్ని ఏం చేస్తారు? எங்கேயாச்சும் ஒரு மூலையில போட்டு வைப்பீங்களா? ఇంట్లో ఎక్కడైనా ఒక మూలలో పడేస్తారా? இல்ல ரோட்ல வாசல்ல வைப்பீங்களா? లేకపోతే రోడ్డు యొక్క గుమ్మములు పడవేయుదురా? எங்க வைப்பீங்க? ரொம்ப காசு கொடுத்து ஒன்று வாங்கியிருக்கிறீங்க, మీరు అధికమైన విలువను చెల్లించి ఆ వస్తువును కొని ఉన్నారు. ஒரு 10 சவரம் ఒక 10 సవర్లు வாங்கி வச்சிருக்கீங்க, కొని పెట్టుకున్నారు. எங்க வைப்பீங்க? ఎక్కడ పెడతారు? வீட்டுல வர எல்லாம் ஷோ பாக்குற மாதிரி அலமாரில வைப்பீங்களா? கிளாஸ் போட்டு 10 சவரம் வச்சுக்கிற பாருங்க. ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా దాన్ని షోగా చూసినట్లుగా అలమరలో గ్లాస్ లోపల పెట్టి దాన్ని అందరూ మేము 10 సవర్లు కొనుక్కుని ఉన్నాం చూడండి అని చెప్పి పెట్టుదురా? எங்க வைப்பீங்க? ఎక్కడ పెట్టుదురు? நம்ம விசுவாசிகள் கல்யாணத்துக்கு போனப்போ பார்த்தேன், మన విశ్వాసాలను పెళ్లికి వెళ్ళినప్పుడు చూశారు. అందరూ అమ్మవారే, అందరూ అమ్మవారిలాగానే ఉన్నారు. நாடு நீங்க நகை போடுங்க போடாத நகை பிரச்சனை கிடையாது. మీరు నగలు వేసుకున్న కారణం వేయకపోవటం వలన సమస్య కాదు. நடிக்க கூடாது, నటించకూడదు. எப்பயும் போட்டுருக்கியா போட்டுக்கோ. ఎప్పుడు వేసుకుంటారా వేసుకోండి. கல்யாணம் வரும்போது தான் சரி எடுத்து மாட்டுவாங்க,
ఇదివరకు నా పరిశుద్ధవాటి ఇప్పుడు మొట్ట మాతిగిరాను. అయితే పెళ్లిళ్ళు వచ్చినప్పుడే అన్ని వేసి తగిలించుకుందరు. మేము ఇంతవరకు పరిశుద్ధులము, మేము ఈ పెళ్లికి వేసుకుంటాం అందరూ. అసింగమా కొంతమంది ముఖాలని చూస్తే చాలా అసహ్యం అనిపించింది. ரொம்ப அழகா வந்துக்கிறோம், వాళ్ళనుకున్నారు మేము చాలా అందముగా వచ్చామని. சொல்றோம் மூஞ்சிலாம் பார்த்து ரொம்ப అసింగமா இருந்துச்சு. ఈ రోజు కూడా చెప్పుచున్నాను, మీ యొక్క ముఖాలని చూస్తే చాలా అసహ్యం అనిపించింది, కేవలமா இருந்துச்சு, అది చాలా నీచం అనిపించింది. நாய் கூட நல்லா இருக்கும் போல, కుక్క కూడా బాగుంటది అనిపించింది. நகை எடுத்துட்டா நல்லா இருப்பான், కొంతమంది నగలు తీసేస్తే బాగుంటారు, திரும்பி போடும்போது அருவருப்பா இருக்கும். అది మళ్ళా తిరిగి వేసుకుంటే అది ఏమనిపించను. நகை போடணும் கல்யாணத்துக்கு, ఎవరెవరు పెళ్లికి నగలు వేసుకుని వచ్చిన్నారు எடுக்காது, చేతులు ఎత్తరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. ஒரு வாட்டி வேணாம் விட்டுட்டா விட்டுறணும், ఒకసారి వద్దు అని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయాలి, மறுபடியும் எடுத்து போடக்கூடாது. మరలా తీసి వేసుకోకూడదు. நீ போடணும்னு ஆசையா இருக்குதா? ఒకవేళ మీరు వేసుకోవాలని ఆశగా ఉందా? எப்பயுமே அப்படியே ఎప్పుడు అలా వెంటండి. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. நகை போடுறதுனாலயும் போடாததுனாலயோ நமக்கு ஒண்ணும் கிடையாது. మనం మీరు నగలు వేసుకుంటే వల్ల వేయకపోవటం వల్ల మనకేమీ లేదు. நம்ம சமயத்துக்கு ஏற்ற மாதிரி நேரத்துக்கு ஏற்ற மாதிரி மாறக்கூடாது. సమయానికి తగినట్లుగా మనము మారిపోకూడదు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இப்போ கிறிஸ்துவின் ரத்தத்தினால் நாம் மீட்கப்பட்டிருக்கிறபடினா ఇప్పుడు క్రీస్తు రక్తం వలన మనం విమోచింపబడి ఉన్నాము కనుక பெரிய பாதுகாப்பு இருக்குது. మనకు గొప్ప కాపుదల ఉన్నది. எப்படி ஒரு வெளியேற பெற்ற பொருளை கொண்டு போய் பீரோல வைப்பீங்க, பீரோல கூட எங்க வைப்பீங்க? ఒక అమూల్యమైన వస్తువును తీసుకుని వెళ్ళి బీరువాలో కూడా ఎక్కడ పెట్టుదురు? துணி வைக்கிற இடத்துல வைப்பீங்களா? బట్టలు పెట్టే దగ్గర పెట్టుదురు. లాకర్ இருக்கும், లాకర్ ఉంటుంది, அந்த లాకర్లో இன்னொரு లాకర్ இருக்கும், ఆ లాకర్ లోపల ఇంకొక లాకర్ ఉంటుంది, அதுலதான் வைப்பீங்க. అందులోనే పెట్టుదురు. ఎందుకు? ரொம்ப காஸ்ட்லி அது, అది చాలా విలువగలది, ரொம்ப வெளியேற பெற்றது, చాలా అమూల్యమైనది. அதனால அதுக்கு அவ்வளவு ப்ரொடெக்ஷன். అందువల్ల దానికి అంత భద్రత. அதே போல అదే విధంగా இப்போ பேதுரு அப்போஸ்தலன் சொல்லுகிறார், అపోస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు, வெள்ளி பொன்னினால் அல்ல, వెండి బంగారముల చేత కాదు, குற்றமற்ற மாசற்ற ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலே நீங்கள் மீட்கப்பட்டிருக்கிறீர்கள். నిర్దోషముల నిష్కళంకమునకు క్రీస్తు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. நீங்கள் வெளியேற பெற்றவர்கள், మీరు అమూల్యమైన వారు. உங்களுக்கு விசேஷித்தமான ஒரு பாதுகாப்பை அந்த ரத்தம் கொடுக்கிறது. మీకు ఒక విశేషమైన కాపుదలను భద్రతను ఆ రక్తం మీకు ఇచ్చుచున్నది. ఆమేన్. அதனால ஒரு தேவனுடைய பிள்ளையுடைய வாழ்க்கையிலே இந்த ரத்தம் செய்யக்கூடிய காரியம் மீட்பு. మొట్టమొదటిగా ఒక దేవుని బిడ్డ జీవితంలో ఈ రక్తము చేయు కార్యము విమోచన. அந்த மீட்பின் நிமித்தம் அவனுக்கு ஒரு பாதுகாப்பு. ఈ యొక్క విమోచనను బట్టి వారికి ఒక భద్రత. அதுதான் பழைய ஏற்பாட்டிலே பாருங்க, அந்த ரத்தம் பூசப்பட்ட வீடுகளிலே சந்தான தூதன் பிரவேசிக்கவே முடியவில்லை. అందువల్లనే పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఆ రక్తము పూయబడినటువంటి ఇండ్లలోనికి సంహార దూత ప్రవేశించలేదు. அந்த ரத்தம் அவர்களுக்கு ஒரு பாதுகாப்பை கொடுத்தது. ఎందుకనగా ఆ రక్తము వారికి ఒక భద్రతనిచ్చి ఉన్నది, அவர்களை வேற பெற்றவர்களாய் மாற்றினது. వారిని అమూల్యమైన వారిగా మార్చి ఉన్నది. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. இந்த ரத்தம் உன்னை வெளியேற பெற்றவனாய் மாற்றியிருக்கிறது. ఈ రక్తము నిన్ను విలువైన వాడిగా మార్చి ఉన్నది. அந்த வெளியேற பெற்றவனாய் நீ இருக்கிறபடினால் வெளியேற பெற்றவர்களுக்கு பாதுகாப்பு இருக்கிறது. ఆ యొక్క అమూల్యమైన వాడిగా నీవు మారినందువలన ఆ యొక్క అమూల్యంగా ఉన్న దానికి ఒక సంరక్షణ భద్రత ఉన్నది. தேவன் உனக்கு விசேஷித்தமான பாதுகாப்பை இந்த ரத்தத்தினால் கொடுக்கிறார். దేవుడు ఒక విశేషమైనటువంటి భద్రతను ఈ రక్తం వలన నీకు ఇచ్చుచున్నాడు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. రెండవదిగా இந்த ரத்தத்தினாலே ఈ రక్తం వలన நீதி உண்டாகிறது. మనకు నీతి కలుగుచున్నది. ரத்தத்தினால் உண்டாகிற நீதி. రక్తం వలన కలుగుచున్న నీతి. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அதைத்தான் ரோமர் 5ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே வாசிக்கிறோம். దానిని రోమా 5వ అధ్యాయము 9వ వచనంలో చదువుచున్నాము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. இப்படி நாம் அவருடைய இரத்தத்தினாலே நீதிமான்களாக்கப்பட்டிருக்க கோபாக்கினைக்கு நீங்களாக அவராலே நாம் ரட்சிக்கப்படுவது அதிக நிச்சயமாகும். அவருடைய ரத்தத்தினால் நீதிமான்கள் ஆக்கப்பட்டிருக்க. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉండగా இந்த ரத்தம் ஒரு மனிதனுக்கு தகுதியை கொடுக்கிறது. ఈ యొక్క రక్తం అనేది ఒక మనిషికి ఒక అర్హతనిచ్చుచున్నది. தேவனுக்கு முன்பாக நிற்கக்கூடிய தகுதி. దేవుని ఎదుట నిలవగలిగినటువంటి అర్హత. பவுல் அப்போஸ்தலனாய் இருக்கலாம், பேதுருவாய் இருக்கலாம், யோவானாய் இருக்கலாம், யார் வேண்டுமானாலும் தேவனுக்கு முன்பாக நிற்க வேண்டும் என்று சொன்னார். இந்த ரத்தத்திலே அவர்கள் மறைந்திருக்க வேண்டும். అపోస్తలుడైన పేతురుగా ఉండవచ్చు, అపోస్తలుడైన పౌలుగా ఉండవచ్చు, పేతురుగా ఉండవచ్చు, యోహానుగా ఉండవచ్చు, అది ఎవరైనప్పటికీ
కూడా క్రీస్తు యొక్క రక్తం వల్ల దేవుని ఎదుట నిలబడవలెను అర్హత రుచుచున్నది. இந்த ரத்தம் தான் ஒரு மனிதனுக்கு நீதியை கொடுக்கிறது. ఈ రక్తమే ఒక మనుషునికి నీతిని ఇచ్చుచున్నది. நம்முடைய சுயநீதியினால் அல்ல, మన స్వనీతి ద్వారా కాదు. இந்த ரத்தம் தேவனுடைய நீதியை நமக்கு உண்டாக்குகிறது. ఈ యొక్క రక్తం అనేది దేవుని నీతిని మనకు కలిగించుచున్నది. அப்படினால்தான் எப்போது நம்முடைய கான்ஷியஸ் ஆனது ரத்தத்தினால் சுத்திகரிக்கப்பட வேண்டும். అందువల్ల ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనసాక్షి అనేది ఈ రక్తం వలన శుద్ధీకరింపబడాలి. 9వ అధ్యాయం 16వ వచనத்திலே వాசிக்கும்போது ఈ 9వ అధ్యాయం 14వ వాక్యంలో చదివినప్పుడు ஜீவனுள்ள தேவனுக்கு ஊழியம் செய்யும்படிக்கு கிறிஸ்துவுடைய ரத்தம் செத்து கிரியலற உடைய మనసాட்சியை சுத்திகரிப்பது எவ்வளவு நிச்சயமாக இருக்கிறது. జీవముల దేవుని సేవించుటకు నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఈ రక్తం అనేది ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. இந்த ரத்தம் ஒரு மனுஷனுடைய మనసాட்சியை நீதியுள்ள మనసాட்சியாய் மாற்றுகிறது. ఈ రక్తం అనేది ఒక మనిషిని యొక్క మనసాక్షిని నీతి గలదిగా మార్చుచున్నది. మనసాட்சி என்று சொன்னால் இங்கிலீஷ்ல கான்ஷியஸ் என்று சொல்வார். మనసాక్షి అనగా ఇంగ్లీష్ లో ఆంగ్లంలో కాన్షియస్ అని చెప్పుదురు. கான்ஷியஸ்னஸ் என்று சொன்னால் ఆ యొక్క మనసాక్షి ఏం చేయుచున్నదనగా கான்ஷியஸ்னஸ் என்று சொன்னால் ఆ యొక్క కాన్షియస్నెస్ అని చెప్పినప్పుడు ஒரு விஷயத்தின் மேல் நம்முடைய மனதை வைப்பது. ఒక విషయం మీద మన మనసు ఉంచుదాం. சின் கான்ஷியஸ்னஸ் అది పాపపు మనసాక్షి. మనసాட்சி என்று சொன்னால் మనసాక్షి అనగా நம்முடைய மனது எதன் மேல் கான்ஷியஸா இருக்கிறதோ அதை தான் మనసాட்சி சொல்லுவோம். నీ మనసు దేని మీద కేంద్రీకరింపబడుచున్నదో దానిని మనసాక్షి అని చెప్పుదురు. இப்போ நம்ம தப்பு செஞ்ச உடனே ఇప్పుడు మనం తప్పు చేసిన వెంటనే நம்ம மனசு எல்லாம் எது மேல இருக்கும்? మన మనసంతా దేని మీద ఉండదు? நம்ம மைண்ட் எல்லாம் அப்படியே சுத்தி வரும். మన మనసంతా కూడా అక్కడే దాని మీద తిరిగి వచ్చును. அதான் சின் கான்ஷியஸ். అది పాపపు ఆ యొక్క అపవిత్రమైన పాపపు మనసాక్షి. செல்ஃப் கான்ஷியஸ்னஸ் சொல்லுவோம். కొంతమంది సొంత మనసాక్షి అని చెప్పుదురు. செல்ஃப் கான்ஷியஸ்னஸ் நம்மள பத்தியே யோசிப்பாங்க. వారి యొక్క తమల గురించి తమను తామే ఆలోచించుకుందరు. யாராச்சும் வியாதிப்பட்டா இங்க உடம்பு முடியுமா அவங்க அன்கான்ஷியஸ்ல இருக்கிறாங்க. వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వారు స్పృహ తప్పి ఉన్నారందరూ. అన్కాన్షియస్ వారు స్పృహ లేని వారు ఉన్నారు. కాన్షియస్ வந்துருச்சு. అయితే వారికి స్పృహ వచ్చి ఉన్నది. ఫ్రెండ్కి ఆపరేషన్ ఆయింది. ఇప్పుడు ఫ్రెడీకి ఆపరేషన్ జరిగింది. 7 மணி நேரம் 8 மணி நேரம் ఆపరేషన్. 7-8 గంటల సేపు ఆపరేషన్. மத்து ஊசி போட்டு ஆடி பிடிச்சி ஆபரேஷன் பண்ணாங்க. ఆ యొక్క మత్తు ఇంజెక్షన్ వేసి అతనికి ఆ యొక్క గుండెను చెప్పి ఆపరేషన్ చేసి ఉన్నారు. కాన్షియస్గా ఆపరేషన్ பண்ணும்போது అన్కాన్షియస్గా ఆపరేషన్ பண்ணுவாங்க. ఆ ఆపరేషన్ శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆ యొక్క స్పర్శ ఉన్నప్పుడు చేయరు, కానీ స్పర్శను కోల్పోయిన తర్వాతనే చేయరు. అన్కాన్షియస్గా ఆపరేషన్ பண்ணுவாங்க. ఆ యొక్క స్పర్శను కోల్పోయినప్పుడే ఆ శస్త్రచికిత్స చేయరు. కాన్షియస్గా இருக்கும்போது ఆపరేషన్ பண்ணனா போடுவாங்க. స్పర్శ ఉన్నప్పుడు ఆపరేషన్ ఎంత చేయలేరు. வெட்ட வராங்க போடுவோமா? కత్తి తీసుకుని అలాగూ కోయిటకు వచ్చుచున్నారు, వదిలిపెడతామా? எவ்வளோ வலிக்கும் வேற. అది వేరే ఎంత నొప్పిగా ఉంటుందో. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. అన్కాన్షియస్ போனாதான் ఆపరేషన్ வரும். అప్పుడు ఆ యొక్క స్పృహ తప్పి కోల్పోయినప్పుడే ఆ యొక్క శస్త్రచికిత్స చేయవచ్చు. కాన్షియస్ என்று சொன்னால் యొక్క మనసాక్షి అనగా కాన్షియస్ అనగా நீ எது மேல உன்னுடைய மைண்ட் வைக்கிறியோ அதுதான். నీవు దేని మీద నీ మనసును పెట్టుచున్నావో అదే. எது நிறைஞ்சிருக்குதோ నీ యొక్క మనసులో ఏది నిండి ఉన్నదో அதுதான் కాన్షియస్. అదే కాన్షియస్. ரொம்ப సెల్ఫ్ కాన్షియస్ గా இருக்கீங்க. చాలా సెల్ఫ్ కాన్షియస్ గా ఉన్నారు అంటారు. చాలా మీరు సెల్ఫ్ కాన్షియస్ గా ఉన్నారంటారు. ఎంత కాన్షియస్ గా ఉన్నారు? సెల్ఫ్ சாப்பிடும்போது ரொம்ப ఆరోగ్యமான ఫుడ్ மட்டும் எடுத்துக்குவாங்க. కొంతమంది భోజనం చేసేటప్పుడు చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటారు. அவங்க பார்த்து என்ன சொல்லுவாங்க? వారు చూసేమంటారు చాలా హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు. చాలా హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు. அப்படின்னா என்ன అర్థం? అలాగంటే అర్థం ఏంటి? మనసు ரொம்ப அதனாலே இருக்குது. ఈ మనసంతా కూడా ఎక్కువగా దాని మీద మనసాక్షిனா ఈ మనసాక్షి అనగా எது மேல మనసు இருக்குதோ దేని మీదైతే నీ మనసు ఉంటున్నదో அதுதான் మనసాక్షి. అదే మనసాక్షి. தவறு செய்யும்போது మనం తప్పు చేసినప్పుడు பாவத்தில் வாழ்ந்தபோது మన పాపంలో చేసినప్పుడు మనసాட்சி எல்லாம் మన మనసాక్షి అనేది பாவத்து மேலேயே இருந்துச்சு. పాపం మీదనే ఉండేను. அது பேர் தான் குற்ற మనసాட்சி. దాని పేరే దోషారోపణ చేయ మనసాక్షి. புரியுதா? అర్థమవుతుందా? புரிஞ்சா? అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోత్రం. దేవుని నామమునకు స్తోత్రం. அப்படி சின் கான்ஷியஸ் అప్పుడు ఈ యొక్క పాపము మనసాక్షిని பாவினே இருக்கும். మనసంతా కూడా నేను పాపిని అనే ఉండను. ஆனா అయితే கிறிஸ்துவின் ரத்தம் இந்த మనసాక్షి కడుగుம் போது క్రీస్తు రక్తం అనేది మనసాక్షిని కడిగినప్పుడు இது சின் கான்ஷியஸா இருக்காது. ఇది పాపము మనసాక్షిగా ఉండదు. రైచియస్ కాన్షియస్ ఆయి మారిపోయింది. నీతివంతమైన మనసాక్షిగా మార్చబడను. కరங்களை కట్టి దేవుని మహిమపరచు. చప్పట్లు కొట్టి దేవుని
கான்ஷியஸாவே இருக்கும். అందువల్ల మన యొక్క మనసంతా కూడా ఆ రక్తపు మనసాక్షిగానే ఉండవలెను. ரத்தத்தினால் கழுவப்பட்டிருக்கிறேன். రక్తం వల్ల నేను కడగబడి ఉన్నాను. ரத்தம் என்னை சுத்திகரித்திருக்கிறது. రక్తం వల్ల శుద్ధీకరించి ரத்தம் என்னை நீதிமான் ஆக்கி இருக்கிறது. రక్తం వల్ల నీతిమంతునిగా తీర్చి ఉన్నది. ரத்தம் என்னை குற்றமற்றவனாய் மாற்றி ఈ இருக்கிறது. రక్తం వల్ల నిర్దోషమైన వారిగా మార్చి ఉన్నది. பிசாசு எப்பயுமே தேவனுடைய கான்ஷியஸா நம்ம செல்ஃப் கான்ஷியஸா மாத்துவோம். కొంతమందిని సాతాను ఇప్పుడు కూడా దేవుని యొక్క మనసాక్షిగా ఉండకుండా వారి యొక్క సొంత వారి తమంతట తామే ఆ యొక్క ఆలోచించుకుని మనసాక్షిగా మార్చును. நீ ஒன்ன பாரு, నువ్వు నిన్ను చూడు, நீ எவ்வளவு பலவீனம் பாரு, నువ్వెంత బలహీనమో చూడు, உன்னால ஜெயிக்க முடியாது, నువ్వు జయించలేవు, உனக்கு எவ்வளவு வீக்னஸா இருக்கிற, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, இதுவரைக்கும் நீ இதுக்கு அடிமையா இருந்துட்ட, ఇంతవరకు నీవు దీనికి దాసుడైపోయినావు, உன்னால இதை ஜெயிக்கவே முடியாது. దీనికి మించి నీవు దీన్ని జయించలేవు. சாகும்போது இந்த அடிமைத்தனத்தோடு தான் சாக வேண்டும். నీవు చనిపోయేటప్పుడు ఈ దాసత్వంలో నీవు చనిపోవలేను. மைண்ட் எல்லாம் என்ன கான்ஷியஸா மாற்றி விடுது. ఈ యొక్క మనసంతా కూడా ఏది కాన్షియస్ గా మార్చుచున్నాడు సెల్ఫ్ కాన్షియஸா అంటే తమల గురించి తాము ఆలోచించుకునే కాన్షియస్ గా మార్చుచున్నాడు. தந்திரம் இது. సాతాను యొక్క భయంకరమైన గురించి செல்ஃப் சென்டர் மைண்டடா மாத்திடுவான். நம்ம சொந்த நம்முடைய சுயத்தின் மேல் நம்முடைய மனதை உடையவனாக மாற்றிவிடுவான். మన స్వయం మీదే మన మనసు కలవాడిగా అతడు మార్చుచున్నాడు. ஆனால் கிறிஸ்துவின் ரத்தம் అయితే క్రీస్తు రక్తము நமக்கு என்ன தருகிறது? మనకి ఏమి ఇస్తున్నది? రైచియస్ కాన్షియస్. నీతిమంతుని కలిగినటువంటి ఆ మనసాక్షి ఇస్తున్నది. அந்த ரத்தம் நமக்கு என்ன தருகிறது? రెండవదిగా ఈ రక్తం మనకి ఏమి ఇస్తున్నది? நீதியை தருகிறது. నీతిని ఇస్తున్నది. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. முதலாவது அந்த ரத்தம் ஒரு தேவனுடைய பிள்ளைக்கு என்ன கொடுத்தது? మొట్టమొదటిగా ఈ దేవుని రక్తము ఒక దేవుని మనుషునికి ఏమి చేయనది? மீட்பை கொடுத்தது. విమోచనని చేయనది. இதுவே சாத்தானுக்கு நாம் சொந்தமானவர்கள் அல்லவே அல்ல. దీనికి పైగా మనము సాతానికి ఎంత మాత్రము సొంతమైన వారము కానే కాము. தேவன் நம்மை மீட்டெடுத்து விட்டார். దేవుడు మనల్ని విమోచించి ఉన్నారు. அதனால்தான் வேதம் அதை நித்திய மீட்பு என்று சொல்கிறது. అందువల్లనే వేద గ్రంథము దానిని నిత్య విమోచన అని చెప్పుచున్నది. இன்றைய 9ஆம் அதிகாரம் హెబ్రీ 9వ అధ్యాయం அவருடைய ரத்தத்தினால் நமக்கு நித்திய மீட்பை உண்டு பண்ணினார் என்று 12ஆம் வசனத்திலே சொல்கிறார். 12వ వాక్యంలో ఆయన రక్తం వల్ల మనకు నిత్యమైన విమోచనను కలిగించి ఉన్నాడని 11వ వాక్యంలో తెలుగులో చెప్పబడి ఉన్నది. தமிழிலே 12ஆம் வசனம். తమిళలో చూసిన 12వ వాక్యంలో அது மட்டும் வாசிக்கிறேன். అది ఆ మాట మాత్రం చదువుడి. வெள்ளாட்டுக்கடா இடங்காரிகளுடைய ரத்தத்தினால் அல்ல. 12ஆம் வசனம். ஆமென். வெள்ளாட்டுக்கடா இனக்காலை என்னுடைய ரத்தத்தினாலே அல்ல, நம்முடைய சொந்த ரத்தத்தினாலும் நம்முடைய சொந்த ரத்தத்தினாலும் ஒரே தரம் மகா பரிசுத்த ஸ்தலத்திலே பிரவேசித்து ஒரே தரம் மகா பரிசுத்த ஸ்தலத்தில் பிரவேசித்து நித்திய மீட்பை உண்டு பண்ணினார். நித்திய இந்த மீட்பு எப்படிப்பட்டது? ఈ యొక్క విమోచన ఎలాంటిది? நித்தியமானது. నిత్యమైనది. உன்னை விலை கொடுத்து வாங்கிட்டாரு. నిన్ను విలువ చెల్లించుకొని ఉన్నాడు. பிசாசுக்கு நீ அடிமை கிடையாது. సాతానికి ఇక మీద నీవు బానిసవు కావు. ஆனா மறுபடியும் நம்ம பிசாசுக்கு அடிமையாயிடுவோம். అయితే మరలా తిరిగి నేను సాతానుకు బానిసైపోదునేమో. மறுபடியும் தனக்கு சொந்தமா மாத்திடுவானோ? సాతాను మరలా తిరిగి నన్ను తనకు సొంతంగా మార్చుకుంటాడేమో. இல்ல இல்ல இல்ல. లేదు లేదు లేదు. மறுபடியும் அவனுக்கு விலை அவன் மேல அதிகாரம் செலுத்தவே முடியாது. మరలా తిరిగి ఆడు నీ మీద ఎంత మాత్రం అధికారాన్ని చెల్లించలేడు. ஏன்? ఎందుకు? இது நித்திய மீட்பு. ఇది నిత్యమైన విమోచన. நித்தியம்னா என்னது? నిత్యము అనగా என்றென்றைக்கும் ఎన్నటికి சதாகாலமும் సదాకాలము நீ தேவனுக்கு தான் ఈ சொந்தம். దేవునికే సొంతము. அதனால்தான் மீட்கப்பட்டவர்களுக்கு நரகம் கிடையாது என்று வேதம் சொல்லுகிறது. అందువల్లనే విమోచింపబడిన వారికి నరకము లేదు అని లేఖనము చెబుతున్నది. கிறிஸ்தவர்கள், அதாவது உண்மையாய் ரட்சிக்கப்பட்டவர்களுக்கு అది ఏమనగా నిజముగా రక్షణ పొందిన వారికి சும்மா இயேசு ஏற்றுக்கொண்ட நரகம் இல்லைன்னு சொல்லி தவறான காரியங்களை நினைத்து கொள்ளக்கூடாது. ఏదో ఊరికే యేసును అంగీకరించినంత మాత్రాన నరకము లేదు అని తప్పైన కార్యాలను తలచకూడదు. உண்மையாக ரட்சிப்பு இருக்கார். కొంతమందికి నిజమైన రక్షణ ఉండదు. அதாவது உண்மையாக ரட்சிக்கப்பட்டவன் అదే మనగా నిజంగా రక్షణ పొందిన వారు அவருடைய வாழ்க்கையிலே நிச்சயமாய் மாற்றங்கள் இருக்கும். అనేక జీవితంలో నిశ్చయమ మార్పులు ఉండను. கர்த்தருக்காக ஜீவிக்க வேண்டும் என்ற ஒரு தாகம் இருக்கும். దేవుని కొరకు జీవించవలెను అనే దంపిక ఉండను. சுத்தமாய் இருக்க வேண்டும் என்ற ஒரு வாஞ்சை நமக்குள்ள இருக்கும். పరిశుద్ధంగా జీవించవలెను అనే ఆశ వారిలో కలుగును. இதெல்லாம் இருந்தாதான் அவன் ரட்சிக்கப்பட்டிருக்கான்னு அர்த்தம். ఇవన్నీ ఉన్నట్లయితే వారు రక్షింపబడి ఉన్నారని అర్థము. சும்மா ஞாயிற்றுக்கிழமை வந்து சும்மா மூஞ்சி காட்டிட்டு போறதெல்லாம் கிறிஸ்தவம் கிடையாது. ఏదో ఆదివారం మాత్రమే చేదో ఊరికి మొహం చూపించి వెళ్ళినంత మాత్రమే క్రైస్తవులు కాదు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. பேருக்கு வரலாம் போகலாம். పేరుకు రావచ్చు వెళ్ళవచ్చు. ஆனால் உனக்கு உண்மையான ரட்சிப்பு இருந்தால் தேவனே கதை கடமை. అయితే మీకు నిజమైన రక్షణ అనేది ఉన్నట్లయితే దేవుడే నా గతి అని ఉండును. தேவன் இல்லாமல் என்னால் வாழ முடியாதுன்றது தான் உண்மையான
உண்மையான ரட்சிப்பு. దేవుడు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పుకునే ఒక నిజమైన రక్షణ. அதுதான் ரட்சிப்பின் உண்மையான அனுபவம். అది రక్షణ యొక్క నిజమైన అనుభవం. எதுவாக தேவன் இயேசு நாம எல்லாம் ஜீவிக்க முடியாதுன்ற ஒரு அனுபவம் நமக்குள்ள இருந்துச்சுன்னா நிச்சயமா ரட்சிக்கப்பட்டிருக்கிற அர்த்தம். ఏమైనా కూడా యేసు లేకుండా నేను నిజంగా వాస్తవంగా బ్రతకలేను అనే ఒక నిశ్చయత నేను వచ్చినట్లయితే నిజంగా నేను యేసుని అంగీకరించి ఉన్నాను, రక్షింపబడి ఉన్నాను. அப்படிப்பட்ட அனுபవం எத்தனை பேருக்கு ஒரு அல்லேலூயா சொல்லுங்க பார்க்கலாம். అలాంటి అనుభవం ఎంతమందిలో ఉన్నదో ఒక హల్లెలూయా చెప్పండి చూద్దాం. அல்லேலூயா வார்த்தைனா அவங்களுக்கு அது இல்ல. అనేక మందికి హల్లెలూయా రాలేదు, ఎందుకనగా వారిలో అది లేదు. வாழவே முடியாதுன்ற ஒரு அனுபவமா ரட்சிப்பின் அனுபవం. యేసు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పు అనుభవంలోకి వచ్చే రక్షింపబడే అనుభవం. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. ரிப்பாரன் என்ற ஒரு தேவனுடைய மனுஷன் சொல்லுவார், వాళ్ళు చెప్పినటువంటి దైవచనం చెప్పును, நீ கடவுளை யூஸ் பண்ணிக்கிறது கிடையாது கிறிஸ்டியானிட்டி, கடவுள் உன்னை யூஸ் பண்றதுதான் கிறிஸ்டியானிட்டி. నీవు దేవుడిని ఉపయోగించుకున్నట క్రైస్తవత్వం కాదు, దేవుడు నిన్ను ఉపయోగించుకున్నటే క్రైస్తవత్వం అని చెప్పును. சில பேர் என்ன பண்ணுவாங்க, కొంతమంది ఏమంటారు, கடவுளை யூஸ் பண்ணிக்கலாம்னு பார்க்கலாம். దేవుడిని ఉపయోగించుకుందాం అనుకుంటారు. வியாதி ரொம்ப சுமந்ததுக்கு அவருக்கு டாக்டர், వ్యాధి వస్తే బాగు చేయడానికి ఒక వైద్యుడు, ரொம்ப ஆசீர்வாதத்துக்கு ஒரு ஐஸ்வர்யமான, ఆయన డబ్బులు లేనప్పుడు ఆశీర్వదించే ఒక ఐశ్వర్యవంతుడు, ஆபத்துல பாதுகாக்கிறதுக்கு ஒரு கூட இருக்கிற ஒரு பாடி கார்டு, ఆపదలో ఆదుకున్నట్టుకు తప్పించడానికి ఆయన ఒక బాడీ గార్డ్ లాంటి వాడు. தேவனை யூஸ் பண்ணிக்கலாம்னு நினைக்கிறான். దేవుడిని ప్రయోగించుకుందాం అనుకుంటారు. இது கிடையாது கிறிஸ்டியானிட்டி. ఇది కాదు క్రైస్తవత్వం. தேவன் உன்னை யூஸ் பண்றதுதான் கிறிஸ்டியானிட்டி. దేవుడు నిన్ను ఉపయోగించుకున్నదే క్రైస్తవత్వం. ஞானி வந்தா கடவுள் 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 வருவான். ఈ విధంగా వ్యాధి వస్తే దేవుడు 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 అని వచ్చారు. வியாதி போன உடனே వ్యాధి పోయిన వెంటనే அட்ரஸே இருக்காது. ఆ మనిషి ఆయన చిరునామానే ఉండదు. கஷ்டம் வரும்போது ஆண்டவரே விடுதலை நான் விடுதலை, கஷ்டம் போயிடுச்சுன்னா அட்ரஸே இருக்காது. కష్టం అనేది వచ్చినప్పుడు దేవుడు విడుదల చేయండి కష్టం పోయిన తర్వాత ఆ మనిషి యొక్క చిరునామానే ఉండదు. ஆண்டவர் என்னமோ அவங்க யூஸ் பண்ற ஒரு கப்பு மாதிரி, దేవుడు వారికి ఏదో మనం ఉపయోగించి పారవేస్తే ఆయన పప్పులాగా கஷ்டம் போச்சுன்னா போயிடுவான். కష్టం పోతే పోతారు, இன்னும் கஷ்டம் வந்தா மறுபடியும் வருவான். మళ్ళా కష్టం వస్తే తిరిగి వచ్చారు. ஆண்டவரை யூஸ் பண்ணிக்கிற கூட்டம் கிடையாது, ரட்சிக்கப்பட்ட கூட்டம். దేవుడిని ఉపయోగించుకునే గుంపు కాదు, రక్షింపబడిన గుంపు. நீ ஆண்டவரை யூஸ் பண்ணிக்கலாம், தப்பு கிடையாது. ఈ దేవుడిని ఉపయోగించుకోవచ్చు, తప్పు కాదు. ஆனா அது நல்ல கிறிஸ்தவ வாழ்க்கை. అయితే అది క్రైస్తవ జీవితం కాదు. என்னை கொண்டு நீ என்ன செய்ய விரும்புகிறீர்? దేవా నా ద్వారా మీరు ఏమి చేయబోతున్నారు? நான் என்ன செய்ய நீ சித்தமாய் இருக்கிறீர்? నేను ఏమి చేయవలని మీరు చిత్తం కలిగి ఉన్నారు? என் மூலமாய் உனக்கு செய்ய வேண்டிய காரியம் என்ன? నా వలన మీకు చేయవలసిన కార్యం ఏంటి? என்னை நான் உனக்கு ஒப்புக் கொடுக்கிறேன். నన్ను నేను మీకు అప్పగించుచున్నాను, என்னை நீ பயன்படுத்திக் கொள். నన్ను మీరు ఉపయోగించుకోండి. என்னுடைய வாழ்க்கையிலே உடைய சித்தத்தை நிறைவேற்றும். నా జీవితంలో మీ చిత్తమును నెరవేర్చుము. This is Christianity. ఇదే క్రైస్తవత్వం. இது என்ன கிடையாது? வாழ்க்கையே వారికి ఏం లేదు, நரகம் இல்லை. నరకం లేదు. அவர்கள் நித்தியமாய் ரட்சிக்கப்பட்டிருக்கிறார். వారు నిత్యముగా రక్షింపబడి ఉన్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஹalleluya. అందువలన நமக்கு கொடுக்கப்பட்ட மீட்பு இந்த ரத்தத்தினால் உண்டான நித்திய மீட்பு. మనకి ఇవ్వబడినటువంటి విమోచన అనేది ఈ రక్తం వల్ల కలిగినటువంటి నిత్యమైన విమోచన. రెండవదిగా இந்த ரத்தம் நமக்கு என்ன கொடுத்திருக்கிறது? ఈ రక్తం మనకి ఏమి ఇచ్చినది? நீதியை கொடுத்திருக்கிறது. నీతిని ఇచ్చినది. தேவன் அந்த ரத்தத்தை பார்த்து தான் நம்ம கூட டீல் பண்ணுகிறார். దేవుడు ఆ రక్తమును చూసి మనతో వ్యవహరించుచున్నారు. ரத்தம் இல்லாம தேவன்கிட்ட நீ போகவே முடியாது. ఆ రక్తం లేకుండా దేవుని దగ్గరికి నీవు వెళ్ళలేవు. ரத்தம் இல்லாம போனா రక్తం లేకుండా వెళ్ళలేనా? உனக்கு என்ன வரும்? నీకు ఏమొచ్చును? guilty conscience. నీకు ఒక నిర్దోషాలు కూడా చేయ మనసాక్షి వచ్చును. பாவி, నేను పాపిని, குற்றவாளி, నేను దోషిని, கர்த்தர் என்னை ஆசீர்வதிக்க மாட்டார். దేవుడు నన్ను ఆశీర్వదించరు. அப்படி மனசு வரும். అలాంటి ఒక మనసు వచ్చును. அப்படி మనసோடு நீ ஜெபம் பண்ணாலும் உனக்கு ஆசீர்வாதம் கிடைக்காது. అలాంటి ఒక మనసులో నీవు ప్రార్థన చేసినప్పటికీ నీకు ఆశీర్వాదం అనేది దొరకదు. ஒவ்வொரு முறையும் ஜெபிக்கும் போதும், నీవు ఒక్కొక్క పర్యాయం ప్రార్థించినప్పుడు, ஒவ்வொரு முறையும் தேவனிடத்தில் சேரும் போதும், ఒక్కొక్కసారి దేవుని ఎదురు చేరినప్పుడు எனக்காய் சிந்தப்பட்ட ரத்தம் என்னுடைய தகுதி என்று விசுவாசத்தை நீ தேவனிடத்தில் சேர வேண்டும். నా కొరకు చిందింపబడిన రక్తమే నా యోగ్యత అర్హత అనే ఒక తలంపుతో నీవు దేవుని ఎదురు చేరవలెను. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. மூன்றாவது, మూడవదిగా இந்த ரத்தம் ఈ రక్తము ஒரு மனிதனுக்கு தைரியத்தை கொடுக்கிறது. ఒక మనుషునికి ధైర్యం ఇచ్చుచున్నది. இவரே 10:20 வாசிக்கிறோம். ఎబ్రీ 10:20 చదువుచున్నాము. உன்னுடைய ரத்தத்தினாலே மகா பரிசுத்த ஸ்தலத்திற்குள் பிரவேசிக்கும் தைரியம் நமக்கு உண்டாயிருக்கிறது என்று சொல்கிறார். ఈ రక్తం వలన మనము అతి పరిశుద్ధ స్థలములకు ప్రవేశించు ధైర్యం మనకు కలిగి
చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. அந்த மார்க்கத்தின் வழியே பிரவேசிப்பதற்கு அவருடைய ரத்தத்தினாலே நமக்கு தைரியம் உண்டாயிருக்கிறபடியினால் ரத்தத்தினாலே நமக்கு தைரியம் உண்டாயிருக்கிறது. రక్తం వలన మనకు ధైర్యం కలిగి ఉన్నది. எதுவும் கிரியினால அல்ல, ఏదో నీ క్రియల వలన కాదు, உபவாசத்தினால அல்ல, నీ ఉపవాసం ద్వారా కాదు, எந்த காரியத்தினாலும் அல்ல. నీ ఏ విధమైన కార్యం చేయడం కాదు. எதனால தைரியம் வருதா? దేని వలన ధైర్యం కలుగుచున్నదిరా? ரத்தத்தினால். రక్తం వలన. ரத்தத்தை பற்றும் தைரியம். రక్తమును కూర్చున్నటువంటి ధైర్యం. அந்த ரத்தத்தினால் நமக்கு ஒரு தைரியம் கிடைக்கிறது. ఆ రక్తం వలన మనకు ధైర్యం కలుగుచున్నది. இந்த ரத்தம் நம்ம நீதிமான் ஆக்கிவிடுவதனால் ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చినందు వలన நீதிமான் எப்படி இருப்பார்கள்? నీతిమంతులు ఎలా ఉందురు? சிங்கத்தை போல தைரியமா இருப்பார்கள். సింహం వలె ధైర్యంగా ఉందురు. இந்த ரத்தத்தும் ஒரு மனிதனை நீதிமானாக இருக்கிறது என்று வெளிப்படுத்தலும் விசுவாசமும் ஒருத்தன் உண்டாகும் போது ఈ రక్తము నేను నీతిమంతునిగా చేసి ఉన్నది అనే విశ్వాసము ధైర్యము ఒక ప్రకటన మీలో కలిగినప్పుడు அந்த ரத்தத்தினால் அவனுக்கு தைரியம் வருகிறது. ఆ రక్తం వలన ధైర్యం వచ్చుచున్నది. அந்த ரத்தம் அவனை தைரியம் உள்ளவனாய் மாற்றுகிறது. ఆ రక్తము వారిని ధైర్యకరవానిగా మార్చుచున్నది. பயம் வேறு எதுவுமே இருக்காது. భయం వేదన ఏది ఉండదు. ஆனால் பழைய பாட்டு ஒருவர் மகாபுருஷனுக்குள்ளே பிரவேசிக்கும் போது ரத்தத்தை கொண்டு போகும்போது பயத்தோடு போவான். అయితే పాత నిబంధనలో రక్తమును అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకుని వెళ్ళుచున్నప్పుడు వాడు భయముతో ప్రవేశించును. ஆனால் புதிய பாட்டிலே అయితే కృత నిబంధనలో பயமே கிடையாது. భయమే లేదు. தைரியமாய் கிருபாசன தண்ணியை சேர கடவுளும் என்று சொல்கிறார். ధైర్యంగా కృపాసనములకు చేరుదు అని చెప్పుచున్నాడు. பழைய பாட்டில் ஆசாரிய கிருபாசன தண்ணியை வருஷத்துக்கு ஒரு முறை பிரவேசிப்பான். పాత నిబంధనలో యాజకుడు సంవత్సరములకు ఒక మారు అతడు ఆ అతి పరిశుద్ధ స్థలములోకి రక్తముతో ప్రవేశించును. கிருபாசன தண்ணியை போவான். కృపాసనములకు ఏలును. அவன் எப்படி போவான்? అయితే ఎలా వెళ్ళును? பயந்து 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 போவான். భయపడి భయపడి భయంతో వెళ్ళును. ஆனா అయితే புதிய பாட்டிலே கிருபாசன தண்ணியில் வரும்போது కొత్త నిబంధనలో కృపాసనముల వద్దకు వచ్చినప్పుడు பயத்தோடு வா என்று சொல்கிறாரா? భయంతో రమ్మని చెప్పుచున్నారా? என்ன சொல்கிறார்? ఏమని చెప్పుచున్నారు? தைரியமாய் கிருபாசன தண்ணியை சேர கடவுள். ధైర్యముతో కృపాసనములకు చేరుదుము. எபிரேயர் 4 அதிகாரம் 16 வசனம். ఎబ్రీ 4వ అధ్యాయం 16వ వచనము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ஆதலால் நாம் இரக்கத்தை பெறவும் ஏற்ற சமயத்தில் சகாயம் செய்யும் கிருபையை அடையவும் தைரியமாய் கிருபாசன தண்டையிலே சேரக்கடவும். தைரியமாய் கிருபாசன தண்ணியை சேர கடவுள். ధైర్యముగా కృపాసనములకు చేరుదుము. தைரியமா ஒவ்வொரு முறை ஜெபம் பண்ணும்போதும் ధైర్యంతో ప్రతిసారి ఒక్కొక్కసారి ప్రార్థించినప్పుడు தைரியமாய் ஜெபிக்கணும். ధైర్యంతో ప్రార్థించాలి. கர்த்தர் ஜெபத்தை கேட்பார். దేవుడు నా ప్రార్థన ఆలకించును. கர்த்தரை விடுதலை ஆக்குவார். దేవుడు నన్ను విడుదల చేయను. ஜெபம் வல்லமை உள்ளது. నా ప్రార్థన శక్తి కలదు. நீதிமான் செய்யும் ஊக்கமான வேண்டுதல் மிகவும் பலனுள்ளது. నీతిమంతులు చేయి పట్టుదలతో కూడిన ప్రార్థన బహు బలమైనది. நீ பண்ற ஒவ்வொரு ஜெபமும் నీవు చేయి ఒక్కొక్క ప్రార్థన வல்லமையுடைய ஜெபம். శక్తి కలిగిన ప్రార్థన. சத்துருவினுடைய கோட்டையை இடிக்கக்கூடிய ஜெபம். శత్రు యొక్క కోటలను కూల్చబడుతున్నటువంటి ప్రార్థన. பிசாசின் வல்லமைகளை கட்டக்கூடிய ஜெபம். సాతాను శక్తులను బంధించు ప్రార్థన. இந்த நீதிமான் என்று கான்சியஸ்னஸ் தைரியமாய் ஜெபிக்கும் போதுதான் அப்படி அது கிரியை செய்யும். ఆ నీతిమంతులు అనే మనసాక్షి నుండి ధైర్యంతో ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ క్రియ చేయుచున్నది. ஒரு மாறி 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 பார்த்து கொண்டிருக்காது. ఎప్పుడు కూడా నేను పాపిని 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 అని చూస్తుండము. கிறிஸ்துவின் ரத்தத்தினால் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம் என்ற தைரியத்தோடு கிருபாசன தண்ணியை சேர வேண்டும். క్రీస్తు యొక్క రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామనే ధైర్యంతో కృపాసనములకు చేరవలెను. நம்முடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. எபேசியர் 2 அதிகாரம் ఎఫెసీ 2వ అధ్యాయం 13 వచనத்திலிருந்து 13వ వచనం నుండి 16 వచనం వరకు பார்க்கும்போது 16వ వచనం వరకు చూసినప్పుడు இவருடைய ரத்தத்தினாலே தேவனோடு கூட நம்மை சமாதானம் பண்ணினார் என்று வாசிக்கிறோம். ఈ రక్తం వలన దేవునితో మనల్ని సమాధానపరిచి ఉన్నాడని చదువుచున్నాం. தேவனுக்கு சமீபமாய் மாறினீர்கள். దేవునికి సమీపస్తులై ఉన్నారు. 2 அதிகாரம் 13 வசனத்தை வாசிக்கிறோம். 2వ అధ్యాయం 13వ వాక్యంలో చదువుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. முன்னே தூரமாய் இருந்த நீங்கள் இப்பொழுது கிறிஸ்து இயேசுவுக்குள் கிறிஸ்துவின் இரத்தத்தினாலே சமீபமானீர்கள். கிறிஸ்துவின் ரத்தத்தினாலே
ரத்தம் ஒரு காலத்தில் தூரமா இருந்த ఈ ఒక కాలమందు క్రీస్తు దగ్గరకు దూరస్తులైన వారిని அந்த ரத்தம் అయితే ఈ రక్తము உன்னை தேவனுக்கு சமீபமாய் மாற்றியிருக்கிறது. ఈ రక్తము దేవునికి నిన్ను సమీపస్తునిగా మార్చి ఉన్నది. அவரை பற்றும் விசுவாசத்தினாலே திட நம்பிக்கையோடு தேவனிடத்தில் சேரும் சாக்கியம் உண்டாயிருக்கிறது என்று 3ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தில் எழுதுகிறார். అందులో కూడా అధ్యాయం 12వ వాక్యంలో చదివినప్పుడు ఆయన యొద్దకు చేరినటువంటి ధైర్యము ధన్యత ఆయన రక్తం వల్ల మనకు కలిగి ఉన్నదని చెప్పుచున్నాడు. இவரை பற்றும் விசுவாசத்தினால் ఆయన యొక్క విశ్వాసము చేత நமக்கு தைரியமும் திட நம்பிக்கையோடு தேவனிடத்தில் சேரும் சாக்கியம் உண்டாயிருக்கிறது. మనకు ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. வாசிக்கிறோம். చదవండి. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. அவரை பற்றும் விசுவாசத்தால் அவருக்குள் நமக்கு தைரியமும் திட நம்பிக்கையோடு தேவனிடத்தில் சேரும் தைரியமும் திட நம்பிக்கையோடு தேவனிடத்தில் சேரும் சாக்கியமும் உண்டாயிருக்கிறது. ధైర్యమును నిర్భయమైనటువంటి ప్రవేశమును ఆయన వలన మనకు కలిగి ఉన్నవి. தேவனிடத்தில் போகும்போது దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు தைரியமா ధైర్యముతో திட நம்பிக்கையோடு దృఢమైనటువంటి నిశ్చయతతో சேர வேண்டும். ఆయన ఎందుకు మనకు చేరవలెను? எது அதை நமக்கு கொடுக்கிறது? ఏంటి మనకు అందించుచున్నది? ரத்தம். ఆయన రక్తము தேவனுக்கு க்ளோஸா நம்மளை மாற்றி விடுது. దేవునికి సమీపస్తులుగా మనల్ని మార్చుచున్నది. நீங்க ரொம்ப தேவனுக்கு க்ளோஸானவங்க. మీరు దేవునికి చాలా సమీపస్తులైన వారు. அவங்க எனக்கு ரொம்ப க்ளோஸ்னு சொல்லுவாங்க. அவங்க எனக்கு ரொம்ப க்ளோஸ். ఆయన మాకు చాలా సమీపస్తులండి. அது போல అదే విధముగా ரத்தம் అది ఈ రక్తం நம்மையும் தேவனை எப்படி மாற்றுகிறது? మనల్ని దేవుని ఎలా మార్చుచున్నది? సమీపముள்ளவர்களாய் மாற்றுகிறது. సమీపస్తులుగా మార్చుచున్నది. ஏன் அப்படி மாற்றுகிறது? ఎందుకు అలా మార్చుచున్నది? அஞ்சாவது பார்க்கும்போது ఐదవదిగా చూచినప్పుడు இந்த ரத்தத்தினாலே அவர் தேவனோடு நம்மை சமாதானம் ஒப்புரவாக்கினார். ఆ రక్తముతో ఆయన దేవునితో మనలను సమాధానపరిచి ఉన్నారు. ரத்தத்தினாலே ஒப்புரவாக்கி இருக்கிறார். రక్తము చేత మనల్ని సమాధానపరిచి ఉన్నారు. மரணத்தினாலே நம்மை தேவனோடு ஒப்புரவாக்கி இருக்கிறார். ఆయనకు మరణం వలన దేవునితో మనల్ని సమాధానపరిచి ఉన్నారు. ரத்தம் நம்மையும் தேவனையும் சமாதானப்படுத்தி இருக்கிறது. ఈ రక్తము మనలను దేవునికి సమాధానపరిచి ఉన్నది. அதனால் 2 கொரிந்தியர் 5ஆம் அதிகாரத்திலே பவுல் அப்போஸ்தலன் எழுதுகிறார். అందువలన అపోస్తలుల కార్యములు 2వ కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పుచున్నాడు. அவர் நமக்கு கிறிஸ்துவோடு தம் மாம்சத்தில் அடைந்த మరణத்தினாலே நம்மை தேவனோடு ஒப்புரவாக்கினார். ఆయన తన యొక్క శరీరమును పొందినటువంటి దివ్యుల చేత మనకు దేవునితో సమాధానము కలిగించి ఉన్నారు. சிலுவையில் மரித்து சிந்தின ரத்தத்தினால் நாம் ஒப்புரவாக்கப்பட்டிருக்கிறோம். అదేమనగా ఆయన శిలువలో మరణించి చిందించిన రక్తం వలన మనము సమాధానపరచబడి ఉన్నాము. రోమర్ 5ఆம் அதிகாரம் 10ஆம் வசனம். రోమా 5వ అధ్యాయం 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. நாம் தேவனுக்கு சத்துருக்களாய் இருக்கையில் அவருடைய குமாரன் மரணத்தினாலே அவருடைய ஒப்புரவாக்கப்பட்ட பின் நாம் அவருடைய ஜீவனாலே ரட்சிக்கப்படுவது அதிக நிச்சயமாமே. ஒப்புரவாக்கினார். మనల్ని సమాధానపరిచి ఉన్నారు. ரத்தத்தினால் நம்மை தேவனோடு ஒப்புரவாக்கி இருக்கிறார். ఆయన రక్తం వలన మనల్ని దేవునితో సమాధానపరిచి ఉన్నారు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. ஆறாவதாக கிறிஸ்து ரத்தம் நமக்கு நித்திய ஜீவனை கொடுக்கிறது. క్రీస్తు రక్తము మనకు నిత్య జీవమునిచ్చుచున్నది. சுவிசேஷம் 6ஆம் அதிகாரத்திலே வாசிக்கும்போது యోహాను సువార్త 6వ అధ్యాయమును చదివినప్పుడు 53 லிருந்து 56ஆம் வசனம் வரைக்கும் 53వ వాక్యం నుండి 56వ వచనం వరకు நாம் பார்க்கும்போது మనం చూచినప్పుడు கர்த்தராகிய இயேசு சொல்லுகிறார், ప్రభువైన యేసు చెప్పుచున్నారు, என் மாம்சத்தை புசித்து என் ரத்தத்தை பானம் பண்ணுவதற்கு நித்திய ஜீவன் உண்டு. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. நான் அவனை கடைசி நாளில் எழுப்புவேன். అంత్య దినమున నేను వానిని లేపుదును. என் மாம்சம் மெய்யான போஜனமாய் இருக்கிறது. నా శరీరము నిజమైన ఆహారమై ఉన్నది. என் ரத்தம் மெய்யான பானமாய் இருக்கிறது. నా రక్తము నిజమైన పానమై ఉన్నది. என் மாம்சத்தை புசித்து నా శరీరమును తిని என் ரத்தத்தை பானம் பண்ணுகிறவன் என்னில் நிலைத்திருக்கிறான். నా రక్తమును పానము చేయవాడు నా యందు నిలిచి ఉండును. நானும் அவனில் நிலைத்திருக்கிறேன். నేను అతని యందు నిలిచి ఉండును. ஆதி நூற்றாண்டிலே பார்த்தா ఆది శతాబ్దంలో చూచినప్పుడు ஒவ்வொரு கூட்டத்திலும் அவர்கள் கம்யூனியன் எடுப்பார். ప్రతి కూటములోనూ వారు బల్లారాధన తీసుకుంటారు. ஒவ்வொரு வீட்டு ஜெபத்திலும் அவர்கள் கம்யூனியன் எடுப்பார். ఒక్కొక్క ఇంటి కూటములో కూడా వారు బల్లారాధన తీసుకుంటారు. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. அதான் ஆதி வேத பிரமாணம். అదే ఆది కాలంలో వేద గ్రంథం యొక్క ప్రమాణం. நம்முடைய சபையிலும் கூட మన సభ
సంఘములలో కూడా ஆதி நாட்களை பார்க்கும்போது ఆది దినములలో ప్రారంభ దినములలో చూచినప్పుడు 2 மாசத்துக்கு ஒரு வாட்டி கம்யூனியன் 3 மாசத்துக்கு ஒரு வாட்டி கம்யூனியன் அப்படிலாம் கிடையாது. 2 నెలలకు ఒకసారి బల్లారాధన 3 నెలలకు ఒకసారి బల్లారాధన అని అలాగంతా లేదు. எப்போ கம்யூனியன் சர்வீஸ் வைக்கணுமோ அப்போலாம் கம்యూనియన్ సర్వీస్ చేస్తాం. ఎప్పుడంతా బల్లారాధన ఆరాధన పెట్టవలనో అప్పుడంతా ఈ బల్లారాధన పెట్టుదురు. ఇవెல்லாம் మారిவிட்டது. కాలం గడువగా ఇవన్నీ మారిపోయినవి. సత్యం ఎல்லாம் డైల్యూట్ பண்ணப்பட்டது. సత్యమంతా కూడా త్రిప్పబడి ఉన్నది. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. கம்யூனியன் என்பது நாம் அடிக்கடி எடுக்க வேண்டிய ஒன்று. బల్లారాధన అనేది మనం తరచుగా తీసుకునే ఒకటైనది. 3 மாசத்துக்கு ஒரு வாட்டி தான் கம்యూనియన్. అందువల్ల మనకైతే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి బల్లారాధన. 3 மாசத்துக்கு ஒரு வாட்டி தான் రాబోచనం. 3 నెలలకు ఒకసారి సంస్కారము. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. பரிசுத்தமாக வைத்த நியமம் நாம் அதை குற்றம் சொல்ல முடியாது கூட. అది పరిశుద్ధులు పెట్టినటువంటి నియమం కనుక మనం దాన్ని నేరస్థాపన చేయకూడదు, చేయలేము. அந்த வேதத்தின்படி అయితే లేఖన ప్రకారం எப்பொழுதெல்லாம் ஒரு சபையை கூடுகிறார்களோ ఎప్పుడంతా సమాజముగా కూర్చున్నారో ஒரு சின்ன காட்டு செப்பனால் கூட ఒక చిన్న ప్రార్థన వినపడిగిరి அவங்க கம்யூனியன் எடுப்பாங்க. వారు బల్లారాధన తీసుకుంటారు. சின்ன வயசுல நான் ఇండిపెండెంట్ చర్చిలో இருக்கும்போது నేను చిన్న ప్రాయంలో ఆయన ఇండిపెండెంట్ చర్చిలో ఉన్నప్పుడు எங்க பாஸ்டர் ஒரு ஃபார்மட் கத்து கொடுத்தாரு. எங்க பாஸ்டர் మా పాస్టర్ గారు సెల్ఫ్ కమ్యూనియన్ சொந்தமா ఒక బల్లారాధన చేశారు. புதிய ஏற்பாடு நாம் எல்லாரும் ராஜாக்கள் ஆசாரியர்கள். ప్రతి నిబంధనలో మనమందరము రాజులము యాజకులము. நீங்க எல்லாம் யாரு? మీరందరూ ఎవరు? ஆசாரியர்கள். యాజకులు. బైబిల్ அப்படிதான் சொல்லுது. బైబిల్ అలాగే కదా చెప్తుంది. ஆசாரியர்களா இல்லையா? యాజకులా కాదా? ஆசாரியர்களே. యాజకులే. பழைய ஏற்பாட்டுல தான் ஆசாரியர்கள் கம்யூனியன் கொடுப்பாங்க. పాత నిబంధనలో అయితే యాజకులే బల్లారాధన చేశారు. புதிய ஏற்பாட்டிலே కొత్త నిబంధనలో கிறிஸ்து நாம் யாவரையும் ராஜாக்களும் ஆசாரியர்களும் ஆக்கியிருக்கிறார். కొత్త నిబంధనలో క్రీస్తు మన అందరినీ కూడా రాజులుగాను యాజక సమూహముగాను మార్చి ఉన్నారు. ஒரு 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 அங்கிள் வயசான அங்கிள் ఒక వయసు అయినటువంటి అంకుల్ గారు 60 వయసు இருக்கும். ఒక 60 సంవత్సరాల వయసు. ప్రాబ్లమ్స్ ఆయనకు గుండెకు సమస్య వచ్చింది. செத்துருவாங்கன்னு சொல்றாரு. చనిపోతారని చెప్పారు. பாஸ்டர் சொன்னார். అయితే పాస్టర్ ఆయన చెప్పారు, దేవుని శరీరத்தில் రక్తத்தில் జీవం இருக்குது. దేవుని యొక్క శరీరంలో రక్తములో జీవం ఉన్నది. కమ్యూనియన్ எடுங்க. నువ్వు బల్లారా సంస్కారం తీసుకోండి. அவன் ஒரு சின்ன பிஸ்கட் எடுத்துட்டு ఆయన ఏం చేశారు? చిన్న బిస్కెట్ తీసుకొని జ్యూస్ தண்ணியை வச்சிட்டு జ్యూస్ నీళ్ళు పెట్టి நம்முடைய శరీరం ప్రభు ఇది మీ శరీరం, நம்முடைய ரத்தம் ఇది మీ రక్తం. காலையில மத்தியானம் நைட் ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 వేళ కమ్యూనియన్ எடுத்தார். 3 పూట్ల ఆయన బల్లారాధన ప్రాబ్లమే சரியா போயிடுச்சு. ఆయన గుండె సమస్య సరైపోయినది. 96 వయதிலே మరితాர். 96 సంవత్సరాల ప్రాయమందు మరణించి சாகு வரைக்கும் கம்யூனியன் எடுத்தார். చనిపోయే వరకు ఆయన బల్లారాధన తీసుకొని కమ్యూనియన్ எடுப்பார். ప్రతి దినము ఆయన సంస్కారం తీసుకున్నాను. కమ్యూనియన్ ఆయన సొంతంగా బల్లారాధన. ஆண்டவரே இது உம்முடைய ரத்தம். ప్రభు ఇది మీ రక్తం. நான் அப்பப்போ எடுப்பேன். எனக்கு கூட சின்ன கப்பு சொல்லுங்க. నేను కూడా నా రూమ్ లో పెట్టుకొని నాకు అప్పుడు தவறு கிடையாது. తప్పు కాదు, துருபதேசம் கிடையாது. దురుపదేశం కాదు. வேதத்துல ஒவ்வொரு நாளும் அவங்க கம்யூனியன் எடுத்தான். అప్పుడు వేద గ్రంథంలో ఒక్కొక్క దినము బల్లారాధన తీసుకుని ఉన్నారు. மாம்சம் மெய்யான భోజనం. నా యొక్క శరీరము నిజమైనటువంటి ఆహారం, இவருடைய ரத்தம் மெய்யான பானம். నా యొక్క రక్తము నిజమైనటువంటి పానము. நீ ஜோமானால் மாறாதா? నీవు ప్రార్థన చేసేది మారదా? மாறாதா? మారదా? மாறாதா? మారదా? ஏன் செல்ஃப் கம்யூனியன் நீங்க தினமும் எடுக்கக்கூடாது? ఎందుకు సొంతముగా సంస్కారం మీరు ప్రతిదినం తీసుకోకూడదు? நான் வருகிற வரைக்கும் என்னுடைய மரணம் வரைக்கும் இது நினைவு கூறுதுன்னு சொன்னார். నేను వచ్చినంత వరకు నా మరణం వరకు దీన్ని ప్రచురించి జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పి ఉన్నారు. நான் வர வரைக்கும் நீங்க அதை செய்யணும்னு சொன்னார். నేను వచ్చినంత వరకు మీరు దీన్ని చేయండి అని చెప్పి ఉన్నారు. எப்போ நம்ம இருப்போம்? అయితే మనం ఎప్పుడు తీసుకుంటాం? 3 மாசத்துக்கு ஒரு வாட்டி. 3 నెలలకు ఒకసారి. 3 மாசத்துக்கு ஒரு வாட்டி தான் நம்ம என்ன பண்றோம்? అప్పుడు 3 నెలలకు ఒకసారి మనం ఏం చేస్తున్నాం? எதை நினைவு கூறுகிறோம்? దేన్ని జ్ఞాపకపరుచుకుంటున్నాం? கிறிஸ்துவை மரணத்தை. క్రీస్తు యొక్క మరణం. డైలీ కమ్యూనియన్ எடுங்க. మీరు ప్రతిదినము ఆ సంస్కారం తీసుకోండి. బిస్కెట్ పాకెట్ వాగి వస్తే ఒక వైన్ బాటిల్ పెట్టుకొని, వైన్ బాటిల్ బిస్కెట్ పాకెట్ బిస్కెట్ ప్యాకెట్ కొని పెట్టుకొని, బిస్కెట్ పాకెట్ బిస్కెట్ ప్యాకెట్ அது வாங்கி வச்சுட்டு దాన్ని కొని పెట్టుకొని, ஒரு சின்ன ஒரு தண்ணியோ ఒక నీళ్ళో இல்ல ஏதாச்சும் ஒரு கிரேப் ஜூஸோ లేకపోతే ఏదైనా ద్రాక్ష రసమో ஸ்ட்ரா பண்ணி குடிச்சிடணும். ప్రార్థన చేసి పెట్టుకోండి. சும்மா எடுத்து சாப்பிடக்கூடாது. ఊరకొరికి తీసుకొని తినకూడదు. ஆண்டவரே ప్రభువా, இது உம்முடைய சரீரம், ఇది మీ శరీరం, இது உம்முடைய ரத்தம், ఇది మీ రక్తం. நான் விசுவாசிக்கிறேன். నేను இதை విశ్వసిస్తున్నాను. மாற்றணும். దీన్ని మార్చండి. ஆண்டவர் சொல்லும்போது சொல்லுகிறார், ప్రభు చెప్పినప్పుడు చెప్తున్నాను, மெய்யாகவே నిశ్చయముగానే இது என்னுடைய சரீரம், ఇది నా శరీరం, இது என்னுடைய ரத்தம். ఇది నా రక్తం. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. வச்சுட்டு పెట్టి தினந்தோறும் ஜெபம் பண்ணிட்டு ప్రతిదిన ప్రార్థన చేసి கொஞ்சம் எடுத்து కొంచెం తీసుకొని
ஒரு முக்க ఒక చిన్న ముక్క బిస్కెట్ ஆண்டவரே శరీరం ప్రభు ఈ విషయం என்னுடைய பாவத்துக்காய் அடிக்கப்பட்ட శరీరం నా పాపం నిమిత్తం వధింపబడిన శరీరం அக்கிரமத்துக்காய் நொறுக்கப்பட்ட శరీరం నా అతిక్రమముల నిమిత్తం వధింపబడిన శరీరం வியாதிகளை சுமந்த శరీరం నా వ్యాధులను భరించిన శరీరం வியாதிகளை அழித்த శరీరం నా వ్యాధులను కొట్టిన శరీరం பாவ சுபாவத்தை அழித்த శరీరం నా యొక్క పాప స్వభావం నశింపజేసిన శరీరం அதை கேட்டு ఒప్పుకొని చేసి புசித்து పూజించండి ஆண்டவரே உம்முடைய இரத்தத்தினால் உண்டான புதிய உடன்படிக்கை ప్రభువా ఇది మీ రక్తం వలన క్రొత్త నిబంధన என்னுடைய பாவத்துக்காய் நீ சிந்தின ரத்தம் నా పాపం నిమిత్తం మీరు చిందించిన రక్తం பாவங்களை நீ கழுவின ரத்தம் నా పాపములు పూర్ణట్లుగా మీరు కడిగిన రక్తం மன்னிப்பை கொடுத்த ரத்தம் నాకు క్షమాపణ ఇచ్చిన రక్తం எனக்குள்ளாய் ஜீவனாய் இருக்கிற ரத்தம் నాలో జీవమైన రక్తము ஆறு கேட்டு போகும் ఒప్పుకొని చేసి త్రాగవలెను உனக்குள்ளே ஜீவன் பெருக ஆரம்பிக்கும் నీలో జీవము పెరుగుటకు ప్రారంభించు நாம இன்னொரு செய்யறோம் నేను ఏదో చేస్తున్నాము ஏதோ நீ என்ன சொல்றீங்க தினந்தோறும் நான் கூட செய்யறோம் ప్రతిదినము మేము కూడా చేస్తున్నాము கம்யூனியன் எடுத்து பாருங்க ప్రతిదినము ఆ సంస్కారం తీసుకొని చూడండి உங்களுடைய வாழ்க்கையில் பாவத்தை நீங்கள் ஜெயிப்பீர்கள் మీ జీవితంలో పాపమును మీరు జయించదు சாத்தானை ஜெயிப்பீர்கள் సాతాను జయించదు ஒவ்வொரு நாளும் கம்யூனியன் எடுங்க ప్రతిదినము ఆ సంస్కారం తీసుకోండి பர்சனல் கம்யூனியன் వ్యక్తిగతముగా సంస్కారం சமையல் கொடுக்கிற கம்யூனியன் அது வேற ఉన్నేళ్లకు సంఘములో ఇచ్చే సంస్కారం వేరు அது பாரம்பரியம் అది పారంపర్యాచారం சடங்காச்சாரம் అది ఆచారం அது வேற అది వేరే ஆனால் என்னுடைய ரத்தத்தை என்னுடைய மாம்சத்தை குடிக்க வேண்டும் என்று குறித்து சொல்கிறேன் అయితే నా యొక్క శరీరమును తిని నా రక్తము త్రాగవలెనని యేసు చెప్పుచున్నారు ஒவ்வொரு நாளும் அதை நினைவு கூறும்போது என்ன ஆகிறது ఒక్కొక్క దినములో మీరు జ్ఞాపకం చేసుకొచ్చినప్పుడు ఏం జరుగుతున్నది உனக்குள்ளாய் ஜீவன் உண்டாகும் నీలో జీవము కలుగుచున్నది உனக்கு பாவ ஆசைகள் போயிடும் నీలో పాపేచ్ఛలు ఆశలు పోగలం என்ன சொல்கிறார் என்னுடைய மாம்சம் నా శరీరము மெய்யான போஜனம் నిజమైన ఆహారము என்னுடைய ரத்தம் నా రక్తము மெய்யான నిజమైన பானம் పానములై அப்போ ఉన్నది மெய்யான போஜனத்தை மெய்யான பானத்தை குடிக்கும் போதுதான் అప్పుడు నిజమైనటువంటి ఆహారమును నిజమైన పానమును త్రాగి తినినప్పుడే உனக்குள்ள இருக்கிற தாகம் அடங்கும் నీలో ఉన్న తప్పిక అది అడుగును தாகம் போலதான் పాపం పోలేదంటే தாகம் దాహం పోలేదంటే என்ன ஆகும் ఏం జరుగును மறுபடியும் ஏதாச்சும் குடிக்க பாவத்தினால இன்ட்ரெஸ்ட் போறதுக்கு காரணமே அதுதான் మరలా ఇది త్రాగాలి పాపం మీద ఒక ఆసక్తి పోవటకు అదే కారణం நீங்க டெய்லி கம்யூனியன் எடுத்து பாருங்க మీరు ప్రతిదినం సంస్కారం తీసుకొని ஒரு చూడండి சகோதரிக்கு கேன்சர் வியாதி ఒక సహోదరికి క్యాన్సర్ వ్యాధి அவங்க இந்த ராபோஜனத்துடைய சத்தியத்தை கேட்டா వారు ఈ యొక్క ప్రభువులలో సత్యం విని ఉన్నారు டெய்லி கம்யூனியன் எடுக்க ஆரம்பிச்சாங்க ప్రతిదినం వారు సంస్కారం తీసుకోవడం ప్రారంభించారు ஒரு ஜூஸ் ஒரு பிஸ்கெட் ఒక జ్యూస్ ఒక బిస్కెట్ டெய்லியும் ప్రతిదినం ஆண்டவரே இந்த வியாதிக்காய் நீர் அடிக்கப்பட்டு ప్రభువా నా వ్యాధి నిమిత్తం నేను కొట్టబడి ఉన్నాను பாவத்திற்காய் நீர் மரித்து నా పాపం కొరకు మరణించినారు மன்னிக்கப்பட்டிருக்கிறேன் నేను క్షమింపబడి ఉన్నాను நீர் எனக்காய் அடிக்கப்பட்டு నేను నా నిమిత్తం వధింపబడి ఉన్నాను தினந்தோறும் காலையில மதியம் நைட்டு 3 வேளை கம்யூனியன் ప్రతిదినం ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటల సంస్కారం கேன்சர் வியாதியே கிடையாது క్యాన్సర్ వ్యాధి ஆமென் ఎందుకు தெய்வத்தினுடைய சரீரத்திலும் அவருடைய ரத்தத்திலும் வல்லமை இருக்கிறது దేవుని యొక్క శరీరములో ఆయన రక్తములో ఆయన శక్తి ఉన్నది ஆமென் 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 கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం இன்னொரு சகோதரனுக்கு பிளட் கேன்சர் ఇంకొక సహోదరికి బ్లడ్ క్యాన్సర్ டெய்லி கம்யூனியன் எடுக்க ஆரம்பிச்சார் ప్రతిదినం ఆయన బల్లారం తీసుకోవడం ప్రారంభించింది அவருடைய சாட்சி நான் முடிஞ்ச கேட்கிறேன் ఆయన సాక్ష్యం అయిపోయిన తర్వాత మీకు వినిపించింది கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம் దేవుని నామమునకు స్తోత్రం பிளட் கேன்சர் சுகமாகிவிட்டது బ్లడ్ క్యాన్సర్ స్వస్థత కలిగిన ஏன் ఎందుకు கிறிஸ்துவின் சரீரத்திலும் அவருடைய ரத்தத்திலும் என்ன இருக்கிறது క్రీస్తు యొక్క రక్తములోను ఆయన శరీరములోను ఏమున్నది ஜீவனும் வல்லமையும் இருக்கிறது జీవమును శక్తియు ఉన్నవి ஆமென் அது ஏதோ 3 மாசத்துக்கு ஒரு முறை எடுக்க வேண்டியது கிடையாது అది ఏదో 3 నెలలకు ఒక పర్యాయము తీసుకున్నది కాదు அது பாரம்பரியம் అది పారంపర్యము அது ஏதோ காலப்போக்கிலே மாறின ஒரு காரியம் అది కాలము గడువుగా మారిన ఒక కార్యము கிறிஸ்துவின் மரணத்தையும் பாடுகளையும் நாம் ஒவ்வொரு நாளும் நினைவு கூற வேண்டும் క్రీస్తు యొక్క మరణమును ఆయన శ్రమలను ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకొనవలెను இது செய்யாதபடியினால் దీనిని చేయకపోవడం వలన உங்களில் அநேக பலவீனர்களும் வியாதி உள்ளவர்களுமாய் இருக்கிறீர்கள் என்று சொல்கிறார் మీరు అనేక మంది వ్యాధిగ్రస్తులను బలహీనలై ఉన్నారని చెప్పుచున్నాడు ஏதோ அந்த இடத்துல அவங்க தகுதி இல்லாம கம்யூனியன் எடுத்தாங்கன்னு சொல்லி ஐயோ பாவம் செஞ்சுட்டு எடுத்தாங்க அப்படிலாம் அங்க சொல்லல ఏదో వారు యోగ్యత అర్హత లేకుండా వారు బల్లారాలను తీసుకొని ఉన్నారు వారు పాపం చేసి ఉన్నారని కాదు அவங்களுக்கு அந்த அறிவு இல்லாமல் எடுத்தால்தான் பலவீனமும் மாற்றமும் வருகிறது என்று அவர் சொல்லுகிறார் వారు ఆ తెలివి లేకుండా దాన్ని తీసుకొనడం వలన వారిలో మరణములలో బలహీనతలు వచ్చుచున్నవని తేటగట్ట
పౌలు చెప్పుచున్నాడు. 25 వచనத்திலிருந்து தொடர்ந்து வாசிப்பாங்க. 25వ వాక్యం నుండి కొనసాగించి చదివి చూడండి. కమ్యూనియన్ గురించి తవరాన ఉపదేశத்தை நீங்க நினைச்சுக்காதீங்க, స్థాపించాதீங்க. మీరు ఆ యొక్క సంస్కారం గురించినటువంటి ఒక తప్పైనటువంటి ఉపదేశం మీరు స్థాపించవద్దు. మెడిసిన్ எடுத்தா కమ్యూనియన్ எடுக்கக்கூடாது. మెడిసిన్ మాత్రలు వేసుకుంటే బల్లారం తీసుకోకూడదు. తప్పు. బైబిల్లో ఎక్కడ இல்லை. బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ సత్యం అది கிடையாது. బైబిల్ సత్యం అది కాదు. అది మనిదர்களால் ஏற்படுத்தப்பட்டது. అది మనుషుల వలన ఏర్పరచబడినది. కమ్యూనియన్ మందు మాత్రం எடுத்தா కమ్యూనియన్ பண்ணக்கூடாது. మందు మాత్రలు వేసుకుంటే సంస్కారం ఏం చేయకూడదా? நான் எடுக்கக்கூடாது. అది తీసుకోకూడదు. ఏంటన్నా மருந்து மாத்திரை எடுக்காம మందు మాత్రలు వేసుకొని తీసుకుంటే ఏమవుతుంది? மருந்தே இதுவரைக்கும் எடுத்ததே இல்லை அப்படின்னா கம்யூனியன் எடுக்கிறோம்னு சொல்ற யாராச்சும் இருக்கீங்களா? మందులు ఇంతవరకు నేను వేసుకునే లేదు, అందువల్ల నేను బల్లారం తీసుకున్నానని చెప్పేవాళ్ళని చేతులు పెట్టేదండి. மருந்து எடுக்கல. ఇంతవరకు నేను మందులు వేసుకోలేదు. மருந்து எடுக்கிறதும் எடுக்காததுமா கம்யூனியன் எடுக்கிறதுக்கு தகுதி. మందులు వేసుకోకపోవటయ్యా ఆ సంస్కారం తీసుకునేది ఒక అర్హత. తప్పు. దుర్బోధ. బైబిల్లో ఇల్లాத காரியம். బైబిల్లో లేని కార్యము. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. పౌలు என்ன சொல்றார்? పౌలు ఏమని చెప్పుచున్నాడు? కర్తరుடைய శరీరం. ఇది ప్రభువు శరీరము. ఇది కర్తరుடைய రక్తం. ఇది ప్రభువు యొక్క రక్తము. வெளிப்படுத்தல் இல்லாமல் எடுக்கும்போது ఈ ప్రకటన లేకుండా తీసుకున్నప్పుడు அவங்க பலவீனமா இருக்கிற அந்த வியாதியா இருக்கிறாங்க, செத்து போயிடுறாங்கன்னு சொல்றேன். వారు బలహీనులైనారు, వ్యాధిగ్రస్తులైనారు, మరణించుచున్నారని చెప్పుచున్నాడు. ஆனபடியா అందువలన కమ్యూనియన్ எடுக்கும்போது నీవు బల్లారం తీసుకున్నప్పుడు வியாதி அழித்த ஒரு శరీరం. ఇది నీ యొక్క వ్యాధి నశింపజేసిన ఒక శరీరం. பாவத்தை இந்த ரத்தம் மன்னித்திருக்கிறது. నీ పాపము నీ యొక్క రక్తం క్షమించి ఉన్నది. அந்த வெளிப்படுத்தலோடு ఆ ప్రకటనతో ஒவ்வொரு நாளும் கம்யூனியன் எடுத்துப்பார். ఒక్కొక్క దినము ఆ సంస్కారం తీసుకొని చూడము. ஒரு வியாதி உன்னை தொடாது. ఏ వ్యాధి నిన్ను ముట్టదు. எந்த பாவ வல்லமை உன்னை தொடாது. ఏ పాప శక్తి నిన్ను ముట్టదు. இன்றையிலிருந்து வீட்டுக்கு போய் கம்யூனியன் ஆரம்பிங்க. டெய்லியும் ஒரு பிஸ்கட் வச்சு ஒரு பிரெட் வச்சு, நீங்க என்ன பிரெட்னா அது பூர்வமா வச்சு டெய்லி கம்யூனியன் எடுங்க. మీరే ఒక ప్రతి దినము బిస్కెట్ ఒక బ్రెడ్ తీసుకొని ఆ విధంగా బల్లారాధన సంస్కారం తీసుకోండి. ஒரு பயபக்தியோடு செய்யுங்க. భయభక్తితో చేయండి. ஆமென். ఆమేన్. கிறிஸ்துவின் ஜீவன் మీలో క్రీస్తు యొక్క జీవము ఎదుగు. சாதாரணமா எடுக்கக்கூடாது. ఇది సాధారణంగా తీసుకోకూడదు. விசுவாசம். విశ్వసించాలి. விசுவாசமா அதனுடைய வல்லமை கிரியை செய்யும். విశ్వసించినప్పుడే దాని శక్తి క్రియ చేయను. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. எனக்கு ஸ்டார்டிங்ல போன வருஷம் சுகர் 400 வந்துச்சு. నాకు పోయిన సంవత్సరం ప్రారంభంలో షుగర్ 400 వచ్చింది. இப்போ சுகர் டெய்லியும் பீஃப் தின்னா கூட சுகர் வரல, ஸ்வீட் தின்னா எதுவுமே இல்லை. ఇప్పుడు ప్రతిదినం బిఫోర్ స్వీట్ ఏం తిన్నా కూడా షుగర్ ఏది లేదు. சுகர் வந்தா போவே போவாதுன்னா, ఎందుకంటే షుగర్ వస్తే పోనే పోదంట. அதெல்லாம் போய் అదంతా అబద్ధం. நீங்க கர்த்தருடைய கம்யூனியன் எடுத்தா మీరు ప్రభు యొక్క బల్లాన్ని తీసుకుంటే தீராத ஆத்மம் தீர்ந்து போயிடும். తీరని వ్యాధులు కూడా తీరిపోతుంది. கிறிஸ்துவின் ரத்தத்தில் அந்த வல்லமை உண்டு. క్రీస్తు రక్తంలో శక్తి ఉన్నది. கிறிஸ்துவின் சரீரத்தில் அந்த வல்லமை உண்டு. క్రీస్తు శరీరంలో శక్తి ఉన్నది. சமீபத்துல தான் அவங்க சாம்பிள்ஸ் அவங்க பிளட் செக் பண்ணாங்க. ఎంత ఉంది షుగర్ నార్మల్. జాన్ వెస్లీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ షుగర్ నార్మల్ గా ఉంది. పోయింది. కర్తరుడి శరీరం సుగంధందదు. దేవుని యొక్క శరీరం స్వస్థపరిచెను. రక్తం సుగంధందదు. ఆయన రక్తం స్వస్థపరిచెను. అప్పప్ప కమ్యూనియన్ పేరు పత్రం బ్రెడ్ కొంచెం జ్యూస్ నా బీరువాలో ఇప్పుడు కొంచెం బ్రెడ్ బిస్కెట్ మేరీగోల్డ్ బిస్కెట్ మేరీగోల్డ్ బిస్కెట్ మేరీగోల్డ్ బిస్కెట్ బీరువాలో పెట్టుంటారు. ప్రార్థన చేసి పెట్టారు. క్రిస్తువిన్ శరీరం, క్రీస్తు శరీరం, క్రిస్తువిన్ రక్తం, క్రీస్తు రక్తం. தண்ணி தான் எடுத்துக்கலாம். నీళ్ళు తీసుకోండి. தண்ணி தான் எடுத்தாண்டவரே கூட ரத்தம். నీళ్ళు తీసుకొని ప్రభువా யாரே கிடையாது. యాదే లేదు. ఆమేన్. 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 நம்ம எல்லாத்தையும் சடலாச்சாரமா மாத்தக்கூடாது. మనం అంతటిని కూడా ఏదో పారంపర్య ఆచారంగా మార్చకూడదు. கர்த்தருடைய ஆசாரியனாய் வைத்திருக்கிறார். దేవుని ఆచార్యంగా ఉంచి అన్నారు. நம்ம சபையினுடைய பிரமாணம் கட்டளை 3 மாசம் ஒரு வாட்டி 2 மாசம் ஒரு வாட்டி கம்யூனியன். మన సంఘం యొక్క కట్టడ నియమము 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సంస్కారం ఆరాధన. நம்ம ఎరుగాలన్నా కమ్యూనియన్ கொடுக்கணும். 10 வருஷம் ஆனா కమ్యూనియన్ கொடுப்பாங்க. 10 సంవత్సరాలు అయితేనే బల్లారాధన ఇస్తారు. இதெல்லாம் மனுஷன் நியமிச்சது. ఇదంతా కూడా మనుషులు నియమించినది. బైబిల్లో ఎక్కడో கிடையாது. బైబిల్లో ఎక్కడనూ లేదు. ஒரு ஒழுங்குமுறைக்காக அப்படி பரிசுத்தவான்கள் வைத்திருக்கிறார். మీ యొక్క క్రమం మర్యాదలుగా పరిశుద్ధ నియమించి ఉన్నారు. அதை நாம் செய்ய வேண்டும். దానిని మనం చేయవలెను. இதை நாம் செய்ய வேண்டும். దానికంటే దీనిని మనం చేయవలెను. எல்லோரும் தெய்வம் எனக்காய் மரித்தார் என்ற அந்த நம்பிக்கையோடு நீ புசிக்கும் போது ప్రతి దినము దేవుడు నా నిమిత్తం మరణించి ఉన్నాడు అనే నిరీక్షణతో భుజించి
தருகிறேன். నేను మీకు రాసి ఇచ్చేదను. ஒரு வியாதி உன்னை பலன் செய்யாது, வியாதி இருந்தா போயிடும். ఏ వ్యాధి మీద బలము చేయదు, క్రియ చేయదు, ఎవన వ్యాధి కూడా పోవును. ఆమేన్. 60 వయసు గడవ 60 సంవత్సరాల వృద్ధుడు సావు నేరం చనిపోయే సమయం క్రిస్తువిன் రక్తము శరీరము క్రీస్తు రక్తమును శరీరమును 96 మైళ్ళ వరకు அவரை காப்பாற்றினது. 96 సంవత్సరాల వరకు అతన్ని కాపాడి ఉన్నది. நல்ல ఆరోగ్యமா இருந்தார். మంచి ఆరోగ్యంగా ఉన్నారు. அப்போ அது செய்யாததுனால మనం దాన్ని చేయకపోవడం వల్ల పౌలు என்ன சொல்றார்? పౌలు ఏమంటున్నాడు? இது நிமித்தம் உங்களுக்கு அநேகர் பலவீனம், இதை எடுக்காததுனால நீங்க என்ன பண்றீங்க? வியாதியா இருக்கிறீங்க, பலவீனமா இருக்கிறீங்க. எடுக்காததுனால அந்த அறிவு இல்லாம இருக்கிறதுனால நீங்க இப்படி இருக்கிறீங்கன்னு சொல்றாரு. தவிர நீங்க எடுத்தா பலவீனப்பட்டுருவீங்க, எடுத்தா வியாதி வந்துடும், எடுத்தா செத்து போயிடுங்க. துருபதேசமா இருக்கு. ఆ యొక్క పౌలు చెప్పుచున్నాడు, మీరు దాన్ని తీసుకోకపోవడం వల్ల, మీకు తెలివి సరైన విధంగా లేకపోవడం వల్ల మీరు వ్యాధిగాను బలహీనగాను కనబడుచున్నారని చెప్పుచున్నాడు. కానీ మీరు దాన్ని తీసుకున్నందువల్ల, మీరు దాన్ని ఎప్పుడు తీసుకుంటున్నారో అప్పుడు మీరు వ్యాధిగ్రస్తులుగా బలహీనలుగా మార్చబడుచున్నారని చెప్పినదంతా కూడా అది దురుపదేశం అయి ఉన్నది. எடுக்காததுனால உங்களுக்கு பலவீனம், అది మీరు తీసుకోకపోవడం వల్ల బలహీనత, நீ பங்கு பெறாததுனால உங்களுக்கு வியாதி, ఆ యొక్క ప్రభు బలిలో పాలు పొందకపోవడం వల్ల మీకు వ్యాధి, அதை சரியா நிதானிக்காததுனால உங்களுக்கு பலவீனம், దాన్ని సరైన విధంగా విమర్శించుకోకపోవడం వల్ల నీకు బలహీనత. அது கிறிஸ்துவின் எனக்காய் அடிக்கப்பட்ட சரீரம். యేసు ఇప్పుడు ఇది యేసు క్రీస్తు నా నిమిత్తం ఇది వధింపబడిన శరీరం, எனக்காய் அவர் அடிக்கப்பட்ட, నా నిమిత్తమైన వధింపబడి ఉన్నాడు, பாவத்துக்காய் அடிக்கப்பட்ட, నా పాపం నిమిత్తం కొట్టబడి ఉన్నాడు, எனக்காய் துண்டு துண்டாக்கப்பட்ட சரீரம், నా నిమిత్తము ముక్కలు ముక్కలుగా చేయబడిన ఆయన శరీరం, எனக்காய் சிந்தப்பட்ட ரத்தம். నా నిమిత్తము చిందింపబడిన రక్తం. அந்த விசுவாசத்தோடு எடுத்து பார். ఆ విశ్వాసంతో తీసుకొని చూడుము, உனக்குள்ளே ஜீவன் கிரியை செய்யும். నీలో జీవము క్రియ చేయును. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామమునకు స్తోత్రం. கடைசியா చివరిగా இந்த ரத்தம் ఈ రక్తం பிசாசின் மேல் உனக்கு ஜெயத்தை தருகிறது. సాతాను మీద నీకు జయమునిచ్చుచున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయத்தில் వాసిக்கும் పోது 12వ అధ్యాయం చదివినప్పుడు ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலும் వారు గొర్రెపిల్ల రక్తము వలన தங்கள் சாட்சி வசனத்தினாலும் తామిచ్చిన సాక్ష్యపు వాక్యమును బట్టి அவனை ஜெயித்தார்கள். వారిని జయించి ఉన్నారు. வெளிப்படுத்தின விசேஷம் 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. தமிழ்ல மரணம் நேரிடுகிறதாயினும் அதற்கு தப்புப்படி தங்கள் ஜீவனையும் பாருங்கள், ஆட்டுக்குட்டியின் இரத்தத்தினாலும் தங்கள் சாட்சியின் வசனத்தினாலும் அவனை ஜெயித்தார்கள். ஆட்டுக்குட்டியின் ரத்தத்தினால் சாட்சியின் வசனத்தினால் ஜெயித்தார்கள். గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యపు వాక్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. எப்படி ஜெயிச்சாங்க, எதை ஜெயிச்சாங்கன்னு பார்த்தா ఎలా జయించి ఉన్నారు, దేనిని జయించి ఉన్నారు అని చూస్తే அவனை என்று சொல்லுகிறார். వాడిని అని చెప్పుచున్నాడు. அவன்னா யாரு? వాడు అనగా ఎవరు? முன்னாடி வசனத்தை தெரிஞ்சா அவன் யாருன்னு தெரியும். దాని ముందు వాక్యము తెలిస్తేనే అతడు ఎవరు అని మనకు తెలియను. அவன் என்ன பண்றான்னு தெரியும். వాడు ఏం చేస్తున్నాడని తెలియను. அப்பதான் அவனை ஜெயிக்க முடியும். అప్పుడే వాడిని మనము జయించగలము. அந்த அவன் யார் என்று 10వ వచనத்திலே சொல்லப்பட்டிருக்கிறது. ఆ వాడు అనేవాడు ఎవరు అని 10వ వాక్యంలో చెప్పబడి ఉన్నది. அவன் என்ன செய்து யுத்தம் செய்கிறான் என்று அந்த வசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது. అతడు ఏమి చేసి యుద్ధము చేయించున్నాడని 10వ వచనంలో చెప్పబడెను. வாசிங்க. చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. அப்பொழுது வானத்தில் ஒரு பெரிய சத்தம் உண்டாகி, இப்பொழுது ரட்சிப்பும் வல்லமையும் நமது தேவனுடைய ராஜ்யமும் அவருடைய கிறிஸ்துவின் அதிகாரமும் உண்டாயிருக்கிறது. இரவும் பகலும் நம்முடைய தேவனுக்கு முன்பாக நம்முடைய சகோதரர் மேல் குற்றம் சுமத்தும் பொருட்டு அவர்கள் மேல் குற்றம் சாட்டுகிறவன் தாழ தள்ளப்பட்டு போனான். சாத்தான் தான் குற்றத்தினால் குற்றம் சாட்டுகிறதுனால் தேவனுடைய பிள்ளைகளோடு போராடுகிறான். సాతాను వాడు నేరము మోపుట వలన దేవుని పిల్లలతో పోరాడుచున్నాడు. அவனை அவர்கள் ஆட்டுக்குட்டியின் ரத்தத்தினால் ஜெயிக்கிறார்கள். వారిని వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా జయించుచున్నారు. பிசாசு உள்ளத்தினோடு குற்றப்படுத்தி உன்னையும் தேவனையும் பிரிக்க பிரயாசப்படுவான். సాతాను ఇప్పుడు కూడా నీ మీద నేరము మోపి నిన్ను దేవునిని వేరుపరచవలెనని ప్రయాసపడును. நீ அவனை எப்படி ஜெயிக்கணுமா? నీ వారిని ఎలా జయించవలెనట? ஆட்டுக்குட்டியின் ரத்தத்தினால். గొర్రెపిల్ల రక్తము ద్వారా. சாத்தானை குற்றப்படுத்த உனக்கு அதிகாரம் இல்லை. సాతానా, నీవు నా మీద నేరస్థాపన చేయడానికి నీకు అధికారం లేదు. கிறிஸ்துவின் ரத்தத்தினால் வாயை அடைக்கிறேன். క్రీస్తు రక్తము ద్వారా నీ నోటిని మోయించున్నాను.
நீதிமான் ஆக்கி இருக்கிறது. రక్తమునను నీతిమంతులుగా చేసి ఉన్నది. குற்றப்படுத்துவதற்கு உனக்கு அதிகாரம் இல்லை. నా మీద నేరం మోపుటకు నీకు అధికారం లేదు. ரத்தம் என்னை மன்னித்து இருக்கிறது. ఈ రక్తమునను క్షమించి ఉన్నది. நான் மீட்கப்பட்டிருக்கிறேன். రక్తమున విమోచింపబడి ఉన్నాను. நான் தேவனிடத்திலே సమాధానం పెట్టుకొనిருக்கிறேன். రక్తమున దేవుని ఎదుట సమాధానం పొంది ఉన్నాను. ధైర్యத்தை తந்திருக்கிறேன். రక్తమునకు ధైర్యం ఇచ్చి ఉన్నది. அந்த ரத்தத்தை அறிக்கையிடும் போது నీవు ఆ రక్తమును ఒప్పుకొని చేసినప్పుడు யாரை ஜெயிக்கிறார்? ఎవరిని జయించుచున్నావు? సాతాను జయిக்கிறார். సాతానుని జయించుచున్నావు. అయినా சொல்லுங்க மாமா சொல்லுங்க. వరుసగా చెప్పండి చూద్దాం. மீட்பு, విమోచన, నీతి, నీతి, ధైర్యం, ధైర్యం, సమాధానం, సమాధానం, సమీపంగా సమీపస్తులు, సమాధానం, సమాధానము, నిత్య జీవన్, నిత్య జీవము. ఎలా జయ நம்முடைய கண்களை மூடலாமா? మన కళ్ళు మూసుకుందామా? கர்த்தாவே உம்முடைய ரத்தத்தினால் உண்டான இந்த மகத்துவமான பாக்கியங்களை நீருடைய வாழ்விலே தந்திருக்கிறீர். அதை அறியாதபடியெல்லாம் இன்றைக்கு வரைக்கும் நான் அதை உணராதவனாக இருந்தேன். ప్రభువా, నీ రక్తం వల్ల కలిగినటువంటి మహాత్మ్యములను ఇంతవరకు నేను గ్రహింపకుండా ఉన్నా. నా కన్నులు తెరవబడకుండా ఉండేను. ஆண்டவரே, உம்முடைய ரத்தத்தினால் எனக்கு செய்த எல்லா காரியத்தையும் என்னுடைய வாழ்விலே நான் அனுபவிக்க வேண்டும். ప్రభువా, నీ రక్తం వల్ల నేను నా జీవితంలో చేసిన కార్యములన్నిటినీ నేను అనుభవించవలెను. எனக்கு உதவி செய். నాకు సహాయం చేయండి. ஜெபம் பண்ணுங்க. ప్రార్థించుడి. கர்த்தர் நமக்கு உதவி செய்வார். దేవుడు మనకు సహాయం చేయగలుగాక. యేసుని రక్తము అమూల్యమేగా, అది అంతర్యామి పాచునుగా. యేసుని రక్తము అమూల్యమేగా, Oh